సిస్టర్ ఇందాక మీరు సృష్టి 6 రోజులు జరిగిందని చెప్పారు కదా! హ్మ్. 6 రోజులు ఏమేమి సృష్టించారో దేవుడు మరలా ఇంకొకసారి చెప్పగలరా? చెప్పగలను. అయితే దేవుడు మొదట భూమి ఆకాశములను సృజించాడు. ఓకే. సృజించిన తర్వాత ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉందని చెప్పాను కదా అని అవును. బైబిల్‌లో ఉంది. అవునవును. ఆ ఆ భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. ఓకే. వెలుగు వచ్చేసింది భూమి. అప్పుడు ఆ వెలుగుని చీకటిని దేవుడు వేరు చేశాడు. వేరుపరిచారని చెప్పారు కదా! వేరుపరిచిన తర్వాత ఇది మంచిది ఓకే. అని దేవుడు చెప్పాడు. అప్పుడు అంటే అప్పటి వరకు చీకటే ఉంది కాబట్టి చీకటే. వెలుగుని, చీకటిని వేరుపరిచాడు. అప్పుడు ఆ రోజు మంచిదని దేవుడు చెప్పాడు. అంతేనా? మంచిదని దేవుడు చెప్పినప్పుడు అస్తమయము ఉదయము కలగా ఒక దినం. ఒక రోజు అయిపోయింది. ఓకే. హ్మ్. రెండవ రోజు దేవుడు ఏం చేశాడంటే రెండవ రోజు భూమి అంతా నీళ్ళతో నిండి ఉన్నది కదా, ఆ నీళ్ళను వేరు చేశాడంట. 2 భాగాలు చేశాడు నీళ్ళు. చేసి ఒక భాగమేమో ఆకాశం పైన పెట్టాడు, ఒక విశాలాన్ని చేశాడంట. అదే ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు కదా! అవును. కింద వాటర్ ఉన్నాయి, పైన ఆకాశం పైన వాటర్ ఉన్నాయి. ఓకే. అది రెండవ రోజా? చేసి పైన కొంత నీరు పెట్టాడు, ఓకే. సగభాగం భూమి మీద ఉంది కదా, ఆ నీటినంట ఒక ఒక చోటికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఏ నీటిని? భూమి మీద ఉన్న భూమి నీటిని మీద కదా? ఉన్న నీటి సగం నీరు భూమి మీద ఉంది కదా, ఓకే. ఓకే. ఆ నీరుని ఒక చోటికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ నీళ్ళు వెళ్ళిపోయింది. అప్పుడు ఆ నీటికేమో సముద్రం అని పేరు పెట్టాడు. ఈ ఆరిపోయింది కదా నేల, ఆ నేలకేమో భూమి అని పేరు పెట్టి అది మంచిదని దేవుడు చూశాడు. ఓకే. అస్తమయమును ఉదయమును కలుగా రెండవ దినము రెండవ రోజు అయింది. ఓకే. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆకాశము కింద ఉన్న జలాలు ఒక చోటే కూర్చబడనని దేవుడు పలికినప్పుడు అవి వెళ్ళిపోయినాయి కదా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి ఆరిపోయింది కదా, ఇది ఖాళీగా ఉంది భూమి, అందుకని విత్తనాలు ఇచ్చే చెట్లు, గడ్డి తర్వాత ఫలవృక్షాలు, అదే ఫలవృక్షాలు, తర్వాత చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, తర్వాత చిన్న గడ్డి, ఫ్లవర్స్, ఇట్లాంటివన్నీ ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతిదీ కూడాను ఒకే రోజు సృష్టించబడ్డాయి. అది దేవుని మాటతోనే. అవును. అది ఏ రోజు? అది మూడవ రోజు. ఓకే. అస్తమయమును ఉదయం అది మంచిదని దేవుడు చూశాడంట. ఇవన్నీ చెట్లు, మరి భూమి మీద చెట్లన్నీ మెలిసేసరికి చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. అది కూడా మంచిది. ఇక అంటే విత్తనాలు వేసి చెట్లు మొలిపించాల దేవుడు. అవును. చెట్లే మొలిపించేసాడు. ఫలవృక్షాలంటే ఇంకా చెట్లు వచ్చేసరికి ఫలాలు కూడా ఉన్నాయి ఆ చెట్లు. అప్పుడు ఎంత అందంగా ఉంటుందో కదా. ఒకేసారి చెట్టు పెరగడము, ఫ్రూట్స్ అన్ని రావడం కానీ చాలా అందంగా ఉంది. ఇక ఫ్లవర్స్ రావడం కానీ, పూల చెట్లు కానీ, పండ్ల చెట్లు ఎంత అందంగా ఉండి ఉంటుంది కదా. పెద్దవి చిన్నవి మొక్కలు అన్నీ. అవును, చాలా అందంగా ఉంటుంది. అవన్నీ చూసేసరికి దేవునికి చాలా ఆనందం వేసి మంచిది, ఇది చాలా మంచిది, చాలా బాగుంది అని చెప్పాడంట. అట్లా చేసేసరికి ఏమైంది, అది మూడో దినం అయిపోయింది. తర్వాత నాలుగో దినంలో ఏం చేశాడంటే దేవుడు, చదువుదాం 14వ వచనం మొదటి అధ్యాయం. పగటిని రాత్రిని వేరు చేయాలి కదా. ఇప్పుడు పగలు ఫస్ట్ చీకటిగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు ఇచ్చాడు. ఆ వెలుగు మంచిదని దేవుడు చూశాడు కదా. ఇప్పుడు ఆ వెలుగుని చీకటిని వేరుపరచాలి కాబట్టి ఆకాశంలో మరి ఒక జ్యోతులు ఆ జ్యోతులే సూర్యుడు, చంద్రుడు, అంతే కదా. ఓకే. పగలకేమో సూర్యుడు, రాత్రికేమో చంద్రుడు, నక్షత్రాలు. అది కూడా దేవుడు మంచిదని చూశాడు. ఓకే. అది కూడా దేవుడు మంచిదని చూసినప్పుడు ఎన్నో దినం అయిందంటే నాలుగో దినం. నాలుగో రోజు అస్తమయమును ఉదయము, ఒక అస్తమయము ఒక ఉదయమును కలిగినప్పుడు నాలుగో దినం అయిందంట. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరి ఇప్పుడు సముద్రాన్ని చేశాడు కదా, దానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఒక తోటకు నీళ్లు వెళ్ళిపోమని చెప్పాడు కదా, దానికి సముద్రం అని దేవుడే పేరు పెట్టాడు. అవును. ఆ సముద్రంలో చాలా జలచరాలు ఉంటాయి కదా, ఎన్ని రకాలు ఉంటాయి మనకు కొన్నే తెలుసు కదా, ఎన్నో రకాలు ఉంటాయి.
ఇక వాటన్నిటిని చేసి మహామత్స్యాలు కూడా ఉంటాయంట. మనకేమో చిన్న చిన్న చేపలు తెలుసు, ఆ సముద్రంలో మహామత్స్యాలు ఉంటాయి. అవన్నీ చేసి ఆ నీళ్ళల్లో ఏమేమి జలచరాలు అవి మొత్తం చేసి అది కూడా మంచిదని దేవుడు చూశాడు. అప్పుడేంది అస్తమయమును ఉదయమును కలుగుట 5వ దినం. అంటే నీటిని ఒక పక్కకి పొమ్మని చెప్పినప్పుడు ఆ నీటిలో ఏ జలచరాలు కూడా లేవు కదా. ఆ తర్వాత దేవుడు ఆ సముద్రంలో కూడా జలచరాలని వాటిని కలుగును కాకంటే అవి కూడా వచ్చేసాయి. ఓకే, అలా చేసిన తర్వాత ఇక దేవుడు ఇప్పుడు ఇలాంటి చేసిన తర్వాత ఇది ఎన్నో దినమైంది? అస్తమయమును ఉదయమును కలుగుగా 5వ దినమైంది. మరి దేవుడు ఎన్ని రోజులు చేశాడు సృష్టి? 6 రోజులు చేశాడు కదా. ఇప్పటికి 5 రోజులు అయిపోయింది. ఇక 6వ రోజు కూడా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తాను చేసిన యావత్తును ఇంకా ఈ 5 దినాలు అయిపోయిన తర్వాత దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మనుషుని చేయాలని. ఇక అలా ఆలోచన కలిగి ఉండి మనుషుని చేయాలని అనుకున్నాడు. ఇలా అనుకుని అది కూడా చాలా మంచిదని చూశాడంట దేవుడు. ఏంటి, ఈ 6వ దినాన కూడా మనుషుని కంటే ముందు వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు, ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా విత్తనాలు ఇచ్చే ఫలవృక్షాలు గల ప్రతి వృక్షమును నీకు ఇచ్చున్నాను అంటే అన్నీ దేవుడు మనిషి కోసం చేశాడు. కాబట్టి ఆయన ముందే మనిషితోటి ఎలా చెప్పాలి అని అనుకుంటున్నాడు. మనుషులు నీకు ఇచ్చేసాను, భూమి మీద అన్నీ చేసేసా, మనిషికి ఏది కావాల్సి అది చేసేసా, అవన్నీ నీకు ఇచ్చేసా, వాటన్నిటిలో నువ్వు వేలుకో, ఇవన్నీ మంచియే అని దేవుడు చెప్తాడు. సమస్తం ఏ దేవుడు చేసి అది కూడా మంచిదని దేవుడు చూశాడు. అప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. 6వ దినములో ఇవి కూడా అన్నీ దేవుడు ఆలోచించాడు అన్నమాట. మనిషికి ఇవన్నీ చేసేసాను, ఇవన్నీ మనిషిని ఎప్పుడు చేశాడు చెప్తాను. ఇంక ఇప్పుడు మనిషిని అంటే ఇప్పుడు మనిషిని 6వ రోజు చేశారు అన్నారు కదా, చేస్తాడు ఇప్పుడు ఇది ఇవన్నీ దేవుడు అంటే ఇప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఏంటి, మనము 26వ వచనంలో నరులను చేయుదుము మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఇంకా నరులను చేయలే, ఆయన ఆలోచన కలిగి ఉండి ఇవన్నీ చేశాను కదా భూమి మీద, ఇవన్నీ మనిషి కోసం సమస్తం సమకూర్చా, ఇక ఇప్పుడు మనిషిని చేస్తా అని చెప్పి అప్పుడు దేవుడు 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దేవుడు మనిషిని చేస్తానికి మొదలుపెట్టాడు. 7వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అప్పటి కాలంలోనంట వర్షం కురిపించలేదంట, ఎందుకంటే మనుషులు ఎవరు లేరు భూమి మీద. మరి వర్షం ఎందుకు? వర్షంతో పని లేదు కదా. ఇప్పుడు అన్నీ సృష్టించాడు దేవుడు అంతే, కానీ వర్షం అయితే పడలేదు. వర్షంతో అవసరం లేదు కదా, వర్షం అవసరం లేదు కదా, అందుకని వర్షం కురిపించలేదంట. ఇప్పుడు మరి దేవుడు మనిషిని చేయాలి కదా, మనిషిని చేస్తే వర్షం కావాలిగా. కానీ అంతకుముందు వర్షం కురిపించలేదు, కానీ ఇప్పుడు కూడా మనిషిని చేయటానికి వర్షం కురిపించకుండా దేవుడు ఏం చేశాడంటే భూమిలో నుంచి అంటే ఆవిరి పైకి లేచి వచ్చి భూమి అంతటిని తడిపేసిన తర్వాత మరి అనుకున్నాడు కదా 26వ వచనంలో 1వ అధ్యాయం 26వ వచనం మనుషుని చేయాలి, అందుకని ఇక్కడ చేస్తున్నాడు. ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఆవిరి బయటకు వచ్చేసరికి భూమి అంతా తడిసిపోయిందంట. అప్పుడు ఆయన దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు కదా, ఆయన చెయ్యి భూమి లోపల పెట్టాడంట. ఆయన భూమి అంతా తడిసిన తర్వాత పై మట్టితోటి మనిషిని చేయలేదంట. నేను ఒక బుక్లో చదివాను, ఒక గొప్ప దైవజనుడు రాసింది. పై మట్టితోటి మనిషిని చేయలేదంట, కానీ భూమి కేంద్రముగా ఉందంట. అక్కడ ఆ కేంద్రంలో అగాధ స్థలంలోకి ఆయన చెయ్యి ఎంత దూరమైన భూమి
ఆయన ఆకాశము, ఆయన సింహాసనము, భూమి ఆయన ఆయన పాదపీఠం. పాదపీఠం అయితే అలాంటిది ఆయన చెయ్యి ఎంతదైనా పెట్టొచ్చు, ఎంత లోపలికైనా పెట్టి మట్టిని తెస్తాడు కదా. తీయగలడు కదా. లోపలికి అగాధ స్థలం ఉందో చేపెట్టి. అంటే ఆ భూమి కూడా దేవుని మాటతో వచ్చిందే కదా, సృష్టించబడిందే కాబట్టి దేవుని చేయబడితే ఆ భూమి పక్కకు పోయి దేవుడికి ఏది కావాలో ఆ మట్టిని ఇస్తుంది కదా. అవును. ఆ అగాధ స్థలం నుండి మట్టి తీసి ఇంకా ఆ తన రూపం ఎలా చేయాలి, ఆయన రూపం ఎలా ఉందో ఆయన తెలుసు దేవుడు కదా. తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసేసాడంట మనిషి. అన్ని కళ్ళు, ముక్కు, నోరు, పెదాలు, చెవులు, తల, చేతులు, కాళ్ళు. అసలు ఈ శరీరంలో మన నిజంగా లోపల ఎన్ని భాగాలు ఉంటాయి కదా. అదంట. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నిర్మించిన విధము చూడగా భయమును ఆశ్చర్యము. చాలా అసలు ఇప్పుడు ఒక మనిషి పుట్టాడు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి సిస్టర్. అసలు ఇప్పుడు ఒక మనిషి పుట్టుక ఎలా జరిగింది, ఇప్పుడు మనమే ఉన్నాం, మనల్ని తీసుకుంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉండి ఇవన్నీ పార్ట్స్ అన్నీ కూడా కళ్ళు, చెవులు, ముక్కు, చెవులు, ప్రతిదీ ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడే ఏర్పాటైంది కదా. వెంట్రుకలు ఉండాల్సిన చోట ముఖం లేదు, ముఖం ఉండాల్సిన చోట వెంట్రుకలు లేవు కదా. అట్లా ప్రతిదీ కూడాను ఎక్కడ చేతులు ఉండాల్సిన చోట చేతులే ఉన్నాయి, కాళ్ళు ఉండవలసిన చోట కాళ్ళే ఉన్నాయి. దేవుడు అలా చక్కగా అందంగా సృష్టించుకున్నాడు. అసలు కడుపులో ఉన్నప్పుడే ఎలా క్రియేట్ అవుతున్నాయి ఇవన్నీ? అది దేవుడే. ఇప్పుడు ఒక మనిషిని మనం ఉన్నాము, ఒక బొమ్మను తయారు చేస్తాం, మట్టి తీసుకొని బొమ్మని చేత్తో తయారు చేయవచ్చు. కానీ కడుపులో ఎలా తయారవుతుంది ఒక బిడ్డ? 9 నెలలు అసలు గాలి లేకుండా. అదే నేను ఆలోచిస్తాను సిస్టర్. అసలు చాలాసార్లు ఇది ఎట్లా, అసలు ఎలా, అసలు ఏంటి, ఇది ఏం జరుగుతుంది లోపల? అది మన ఆలోచనకు అందట్లేదు కదా. అసలు అందదు. అది దేవుని కార్యం, అది ఆయనకే సాధ్యం. కానీ మనుషులు మరి ఎందుకు దేవుని గ్రహించలేకపోతున్నారు కదా. ఒక మనిషి పుట్టుక గురించి ఆలోచిస్తే నేను ఎలా పుట్టాను, ఏంటి, అసలు తల్లి గర్భంలో నేను ఎలాగ రూపాన్ని దాల్చుకున్నాను, ఎలా అసలు నన్ను భూమి మీదకి దేవుడు తీసుకొచ్చాడు. ఒక చిన్న బాబు, చిన్న బేబీగా పుట్టిన ఒక వ్యక్తి పెరిగి రోజు రోజు గడిచే కొద్దీ పెద్దవాళ్ళు అయ్యి ఇయర్స్ కొన్ని ఇయర్స్ వచ్చిన తర్వాత పెరుగుదల ఆగిపోవడం కానీ, జ్ఞానం రావడం కానీ, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం కానీ, అసలు ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం కదా. చాలా మనుషులు ఎవరన్నా అలా ఆలోచిస్తారు. అది ఎందుకు మనుషులకు అర్థం అవ్వట్లేదు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎట్లా నేనేంటి, అసలు ఎలా వచ్చాను, ఎలా నడుస్తున్నాను, ఎలా పెరుగుతున్నాను? అదే కదా ప్రతి ఒక్కళ్ళకి ఇది రావాల్సిన ఆలోచనే కదా. అసలు ఆలోచన. కానీ దావీదు ఆలోచించాడు, అయ్యా నువ్వు కలుగు చేసిన విధము చూస్తే భయం పడుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది అని దావీదు ఒక్కడే చెప్పాడు. కానీ ఏ మనుషులైనా చెప్పారా? దేవుని భయము భక్తి ఉన్న దైవజనుడు కాబట్టి దేవుడు అర్థమవుతుంది. వాళ్ళు ఇప్పుడు దైవజనులు ఉండాలనుకో వాళ్ళు ఆలోచిస్తారు. అవును కదా. అంటే అందరూ ఎందుకు ఆలోచించట్లేదు అంటున్నా నేను. ఒక దైవజనులకి ఎందుకు వస్తుంది ఈ ఆలోచన, మిగతా వాళ్ళకి కూడా రావాలి కదా. ఇప్పుడు నేను ఎలా పుట్టాను, అసలు నీకు తల్లి గర్భంలో ఎలా, అసలు ఇన్ని అవయవాలు ఎలా రూపొందించుకున్నాను, అసలు ఎలా బయటకు వచ్చాను, ఆ 9 months ఎలా ఊపిరి తీసుకున్నాను, ఏం తిన్నా లోపల, అయ్యేం ఆలోచించారు. అవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఏదో పుడుతున్నారు, పెద్ద అవుతున్నారు, మనుషులు అవుతున్నారు, అంతేగాని అసలు ఆ ఆలోచన శక్తి మనిషికి ఎవ్వరికి ఉండలేదు కదా. అది ఉండాలి కదా. అది ఉంటే కరెక్ట్. అసలు అందరూ కూడాను లోకమంతా అది ఉంటే బాగుంది, తెలుసుకుంటారు. మన పుట్టుక రహస్యం తెలిస్తే చాలు కదా. అసలు సృష్టికర్త ఎవరు అన్నది తెలిసిపోతుంది. సృష్టికర్త ఎవరని అప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరికి. ఏదో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇది ఆలోచించాలి అనుకుంటున్నా నేను. ఎందుకంటే మన పుట్టుక రహస్యం ఏంటి, అసలు ఎలా రూపొందించబడ్డాం మనం ఒక తల్లి గర్భంలో ఆలోచించరా. అది గిన ఆలోచిస్తే ఖచ్చితంగా అసలు ఏంటి సృష్టి, ఏంటి ఈ సృష్టి క్రమం ఏంటి, మనం ఎలాగా భూమి మీద అసలు ఎలా వచ్చాము అనేది, అసలు ఈ ఏదో ఒక శక్తి ఉంటేనే కదా వస్తారు. ఆ శక్తి ఎవరు అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అదే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. అంతేనా? అట్లా ఎందుకు ఆలోచిస్తారమ్మా? ఇప్పుడు కొంతమంది దేవుడే లేడు అంటున్నారు. దేవుడు లేకుండా
అసలు ఏమన్నా ఎలా అసలు మనం ఎలా పుట్టాం? మనిషి ఎలా పుట్టాడు, ఎలా ఈ సృష్టి ఏంటి, అదే దేవుడు కదా. లేకుండా అలా కొంతమంది అంటారు. ఆలోచించాం. అలా దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనిషిని చేసి ఆయనలో ఉన్న జీవం, దేవుడు జీవం గల దేవుడు కదా, అవును. ఆయన నిత్యము జీవించుచున్న దేవుడు. ఆయన జీవవాయువునంట ఆ మనిషి నాసికారంధ్రంలో ఊదాడు. ఊదితే ఆ మట్టి బొమ్మను కదా చేశాడు. ఆ మట్టి బొమ్మ చక్కగా ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు. మట్టి బొమ్మ అంటే ఇప్పుడు మనలో ఉన్న ప్రాణం దేవుడిదేగా. ఆ, దేవుడికి అందుకే కదా ప్రతి ఒక్కళ్ళు కూడాను పుడుతున్నారు, చనిపోతున్నారు. ఆయన ప్రాణం కాబట్టి ఆయన తీసేసుకుంటున్నాడు ఆ. కదా. కానీ ఇది తెలుసుకోలేకపోతున్నాం. ఆలోచిస్తే మనకు అంతు పట్టదు. అవును. మన ఆలోచనలకు అసలు అంతు పట్టదు. అది దేవుని సృష్టి కార్యం కదా, అది మనకు అంతు పట్టదు. ఇక మనం దేవుని స్తుతించుకుంటూ ఏమంటారు ఓకే. అలా దేవుడు చేసి ఆయన నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదినప్పుడు మనిషి చక్కగా లేచి కూర్చున్నాడంట. దేవుడు చూశాడు కదా, అప్పుడు మనిషి దేవుడిని చూశాడు. కానీ చేశాడు దేవుని స్వరూపములో. దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మస్వరూపం కదా, ఆయన మహిమ దేహం, ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు. అలానే ఇప్పుడు తన చేసిన కుమారుడు కూడా, మరి దేవుడు చేశాడు కాబట్టి కుమారుడేగా, ఆ కుమారుడు కూడా మహిమ శరీరంలోనే మహిమ దేహంలోనే ఉన్నాడు. చక్కగా ఆయన జీవంలో ఈయన బ్రతుకుతున్నాడు, చెల్లించగలుగుతున్నాడు, నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు. మనిషి అయిపోయాడు. మనిషిని చేసిన తర్వాత ఆదామును చేసిన తర్వాత అంట వెంటనే హవ్వను చేయలేదంట. వెంటనే మనం ఏమనుకుంటామంటే ప్రకటెముకలో ఎముక దేవుడైన యెహోవా ఆదాము ఒంటరిగా ఉండు, నరుడు ఒంటరిగా ఉండు చూసి తనకి గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రకటెముకలో ఎముకను తీసి ఒక స్త్రీగా చేశాడు అని మనం చదువుకుంటాం. కానీ అది వెంటనే జరగల. ఒక వచనానికి చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అనొచ్చు, కోట్ల సంవత్సరాలు అనొచ్చు. అప్పుడు అంటే దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టమైనది కదా. మరి దేవుని దృష్టిలో కోట్ల సంవత్సరాలు, ఒక వచనానికి ఇంకొక వచనానికి అన్ని సంవత్సరాలు తేడా ఉంటుంది. మరి అప్పుడు ఆదాము ఒక్కడే ఎన్ని సంవత్సరాలు ఉన్నారో మనకైతే తెలియదు. కొన్ని సంవత్సరాలు ఒక్కడే ఉన్నాడు, ఉండే ఆ తోటలో తిరుగుతూ. మరి ఏదేను తోట వేశాడు దేవుడు. ఆదామును చేసిన తర్వాత మరి ఆదాము ఉండాలి కదా. ఓకే. ఆదాముని చేసి ఆ తర్వాత ఆదాము కోసం ఆ తోటని చేశాడు. ఓకే. మరి ఎక్కడో చోట ఆదాము ఉండాలి కదా, మనిషి ఉండాలి కదా, అందుకోసం. అంటే దేవుడు తన చేతులతో చేసుకున్నాడు కాబట్టి ఇంకా అంటే ఈ సృష్టిలో ఇప్పుడు మనం చూస్తున్నదే చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు మనం ఏరియాలో ఉన్నాం, ఇక్కడ కాకుండా ఇంకో చోటకి వెళ్ళిపోయామనుకో, అబ్బా ఎంత అందంగా ఉంది, ఈ ప్రకృతి ఎంత బాగుంది. అది మనుషులు చేతులతో చేసింది కాదు కదా, అంతా దేవుని నోటి ద్వారా అయింది కాబట్టి ఇంత అందంగా ఉంది. అవును కదా. మరి మనకి ఇంత బాగా మంచి ప్రకృతిని ఇచ్చాడు, ఇక ఆదాంకి ఇంకెంత మంచి తోటని ఇచ్చాడు. ఎంత అందంగా ఉండి ఉంటుందో కదా అసలు. చాలా ఆయన తన స్వహస్తాలతో చేసాడంటే ఎంత అందంగా ఉన్నాడు ఆదాం. మరి ఆ కుమారుడిని జాగ్రత్తగా ఒక తోట పెట్టాలి కదా, అందుకోసమని ఏదైనా తోట ఏర్పాటు చేశాడంట దేవుడు. ఏదైనా తోట ఏర్పాటు చేసి ఆ ఏదైనా తోటలో ఆదాముని పెట్టి, మరి అన్ని వృక్షాలు ఉన్నాయి కదా, భూమి మీద అన్ని వృక్షాలు మొలిపించారు. మరి ఆ తోటలో కూడా ఉండేగా. ఆ తోటలో ఉన్నప్పుడు మరి వాటిని అంటే వర్షం కురవలేదు కదా, వర్షం కురవలేదు కాబట్టి మరి ఆ తోటలో చెట్లకి నీళ్లు అవన్నీ అంతకుముందు అంటే వర్షం కురిపించలేదంటే అంతకుముందు భూమి మీద చెట్లు చామలు ఏం లేవు అసలు. అంటే వర్షంతో అవసరం లేదు కదా, మనుషులే లేరు కదా, సృష్టి లేదు, అందుకు అవసరం లేదు, అందుకని వర్షం లేదు. ఇప్పుడు మరి ఈ తోట వేశాడు దేవుడు. తోట వేసి తోటలో కూడా చాలా ఫల వృక్షాలు ఉన్నాయి, అంటే అన్ని రకాల చెట్లు ఉన్నాయి. మరి ఆ చెట్లకు నీళ్ళు కావాలి కదా, ఆ నీళ్ళు కావాలని ఆ తోటలో ఒక నదిని
పుట్టించాడంట దేవుడు. బా ఎంత వండర్ కదా. చూడు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి ఆ తోట వేసి తోటలో ఈ నరుడిని పెట్టి ఆ తోటలో ఒక నదిని పుట్టించాడంట. మరి ఆయనకే నిజంగా ఆదాము ఎంత అదృష్టవంతుడో, దేవుడు చేత్తో చేసుకున్నాడు కదా దేవుడు. కానీ ఆదామే అదృష్టవంతుడు అనుకుంటున్నాం, కానీ మనం కూడా ఇంకా అదృష్టవంతుడు. మనం అసలు తల్లి గర్భం నుండే అసలు ఏమీ లేకుండానే క్రియేట్ చేసి బయటికి పంపిస్తున్నాడంటే ఇంకా మనం చాలా అదృష్టవంతులు. ఆదాము తల్లి గర్భంలో నుంచి రాలేదు, భూగర్భంలో నుంచి పుట్టించాడు దేవుడు కదా. ఆ కుమారుణ్ణి చక్కగా ఒక తోట వేసి అక్కడ పెట్టి ఆ ఫ్లవర్ వృక్షాలన్నీ నువ్వు చక్కగా చూసుకుంటా ఉండు, ఆ చెట్లన్నిటికి నీళ్ళు పెట్టుకుంటా ఉండు. మరి నీళ్ళు పెట్టాలంటే నీళ్ళు లేవు కాబట్టి ఒక నదిని పుట్టించాడంట. ఆ ఏదేను తోట వేసి ఆ తోటలో సమస్త ఫలవృక్షాలు పెట్టేసి ఒక నదిని ఏర్పాటు చేసి ఆ నదిలో నుంచి వచ్చే నీరు అవి ప్రవహిస్తూ ఉంటే ఆ నీళ్ళన్నీ ఆదాము మరి ఎలా పెట్టాడు మనకు తెలీదు. ఈ కాలువలుగా చేసి ప్రతి చెట్టుకి అలా పెట్టాడు. అదంతా బైబిల్లో రాయబడలేదు, కానీ ఎలా పెట్టాడో అది ఆ తోటను చూసుకోవటానికి, ఆ తోటను కాయటానికి బైబిల్లో ఉంది అలా. అందుకోసం ఆదాముని ఆ తోటలో ఉంచాడు. ఆ నది కూడా కొంతకాలం ఆ నది అలాగే ఉండి తర్వాత 4 శాఖలు అయిపోయింది. అంటే ఒకే నది 4 నదులు అయిపోయింది, 4 దిక్కులుగా పారుతూ ఉంది. ఆ ఏదేను తోటలో నుంచే అది 4 భాగాలుగా అయిపోయి 4 నదులుగా ప్రవహిస్తుందంట. మరి ఇప్పటికి కూడా అంటే హవీలా నది అని ఏదో విన్నాను, అదేనా? ఇదే బైబిల్లో ఉంది చూడు. దేవుడు మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన ఆ ఏదేను తోటలో నదేశాడు కదా. ఆ నది ప్రవహిస్తూ 4 భాగాలుగా చీలిపోయిందంట. చీలిపోయి ఆ 4 భాగాలు ప్రవహిస్తూనే ఉందంట. అది మొదటి దాని పేరంటే పీషోను. నదులు పేర్లు కూడా పెట్టేశాడు దేవుడు. ఇప్పుడు నదులు పేర్లు ఉన్నాయి, కానీ దేవుడే పెట్టాడు, ఫస్ట్లోనే పెట్టి చూపించాడు. పీషోను అది హవీలా దేశం అంతటి చుట్టూ. హవీలా దేశం ఏదేను తోట దగ్గర హవీలా దేశం అంటే అప్పుడు హవీలా దేశం. ఇప్పుడు టర్కీ దేశం కూడా ఉందంట అక్కడ. ఇప్పుడు టర్కీ అక్కడేనంట, ఏదేను తోట పక్కనే ఉందంట టర్కీ. అప్పుడు ఏదేను తోట ఉంది, కానీ ఇప్పుడు లేదు తోట. ఆ తోట పక్కనుండా హవీలా దేశం చుట్టూ ఈ నది పారుతుందంట. అయితే అక్కడ ఏమంటుందంట, బంగారం. అసలు అప్పుడే బంగారం ఉందంటే ఆ దేశంలో. అసలు ఆ ఏదేను వనంలో నుండి వచ్చే వాటర్లో నుండే గోల్డ్ వస్తూ ఉంది ఆ దేశంలోనంట. ఆ దేశం అంతటి చుట్టూ పారుతుంది, అక్కడ బంగారం ఉన్నది. హవీలా దేశం చుట్టూ ఆ దేశము ఆ బంగారం ఉంది కానీ ఆ బంగారం ఎలాంటిది అనుకుంటున్నావు? శ్రేష్టమైన బంగారం. ఇప్పుడు బంగారాలు ఉన్నాయి కానీ చాలా కల్తీలు ఉంటాయి కదా. కానీ అప్పుడు అంటే బంగారం ఎప్పుడు శ్రేష్టమైంది, కానీ ఆ బంగారానికి వీళ్ళు ఏదేదో యాడ్ చేస్తారు కాబట్టి అది కొంచెం అట్లా వస్తుంది. అదే బైబిల్లో ఉంది, ఆ బంగారం శ్రేష్టమైన బంగారం. అయితే అక్కడ బోళము భూమేధికం కూడా ఉందంట. బోళము భూమేధికము అక్కడ కూడా ఉందంట. ఆ హవీలా దేశంలో బంగారం ఉంది, బోళం ఉంది. యేసుక్రీస్తు వారి బంగారము బోళము సాంబ్రాణి తీసుకొచ్చారు కదా, అటు నుండే వచ్చారేమో జ్ఞానులు కదా, ఉందంట. తర్వాత రెండవ నది పేరు ఏంటంటే గీహోను. నదులు 4 నదులు పేర్లు పెట్టాడు దేవుడు. రెండవ నది పేరు గీహోను. అదంట కూషు దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉందంట. కూషు దేశం ఉంది, బైబిల్లో కూడా ఉంది కూషు దేశం, దాని చుట్టూ ప్రవహిస్తూ ఉందంట. తర్వాత మూడవ నది పేరు హిద్దికెలు. ఇప్పుడుంది హిద్దికెలు. అది అషూరు తూర్పు వైపున పారుతుంది. అషూర్ అంటే బబులోను సామ్రాజ్యం, ఇప్పుడు కూడా ఉంది. ఆ బబులోను సామ్రాజ్యం ఇరాన్. అప్పుడు బబులోను సామ్రాజ్యం ఇరాన్, ఇరాక్, మరి ఊరు కూడా అబ్రహాం ఊరు మెసొపొటేమియా. అదే
అదన్నమాట. తర్వాత అది అషూరు తూర్పు వైపున పారుతున్నది 4వ నది పేరు యూఫ్రటీస్ కూడా. యూఫ్రటీస్ ఇప్పుడు యూఫ్రటీస్ కూడా ఉంది. ఉందిగా. కొన్ని నదులు అంటే 2 జలప్రళయం వచ్చినప్పుడు అప్పుడు కొన్ని కనపడలేదు. ఇప్పుడు 2 నదులు మాత్రం ఉన్నాయంట యూఫ్రటీస్ చెప్తున్నారు పండితులు. 2 నదులు మాత్రం ఉన్నాయి, కానీ 2 నదులు అప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు అట్లా కలిసిపోయి అని చెప్తున్నారంట. అయితే మరి నదుల్లో 4 శాఖలు అయిపోయి నీళ్లు పారుతూ ఉంటే చక్కగా ఏ చెట్టుకు పెట్టాల్సిన నీళ్ళు ఆ చెట్టుకు పెట్టుకుంటూ ఆదాం కదా ఎంత హ్యాపీగా ఉంటాడు కదా. అంటే ఇక అసలు దిగులు లేకపోతే చింత లేకపోతే అది లేదే ఇది లేదే అని ఏమన్నా లేదు. దేవుడు చేశాడు కదా. ఇక ఇప్పుడు మనుషులకు ఉన్న ఆలోచనలు ఏమీ లేవు. అదా లేదు. చక్కగా హ్యాపీగా పండు కావాలితే ఆ పండు కోసుకుంటున్నాడు, తినేస్తున్నాడు. అంటే అప్పుడు మహిమ శరీరంతో ఉన్నాడు కదా. మహిమ శరీరం కదా అప్పుడు ఆదాంది. అయినా తినమన్నాడు కదా. తినమన్నాడు, ఓకే. మహిమ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఇక దిగులు భయము ఇలాంటివి ఎందుకుంటే ఆయన దేవుణ్ణి కదా, దేవుడితోనే మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా. దేవుడే ఇచ్చాడు ఏదేను అనాలి. అట్టా దేవుడు చేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత దేవుడు వస్తున్నాడు ప్రతిరోజు. మరి చక్కగా ఆదాం చక్కగా చేస్తున్నాడు. చెట్లన్నిటికీ నీళ్ళు పెడుతున్నాడు. ఫలవృక్షాలు బాగున్నాయి. నా కుమారుడు నేను చెప్పినట్టు చేస్తున్నాడు అని దేవుడు సంతోషపడ్డాడు. కానీ ఆదామును చేసి దేవుడు ఏం చేశాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ ఏదైనా తోట వేశాడు, ఆదాము చేసి పరలోకానికి వెళ్ళిపోయి ప్రతిరోజు దేవుడు వస్తున్నాడు కదా. చక్కగా తింటున్నాడు, దేవుడు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఒక మాట చెప్పలేకపోయాడంట ఆదాం. బైబిల్ పట్టుకు ఏమని? తండ్రి, నీ పోలికలు నన్ను చేసావయ్యా, ఇదంతా నాకు ఇచ్చేసావు, నా ఇష్టం, అవును నా ఇష్టం అన్నావు. నేను ఏదైనా తినొచ్చు, ఏదైనా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీకు థ్యాంక్స్ ప్రభువా, నీకు వందనాలయ్యా అని చెప్పలేకపోయాడు. అక్కడంట కొంచెం దేవుడు ఆయన హృదయంలో కొంచెం అక్కడే మొదలైందంట దేవుడికి బాధ. అంటే మనిషి రూపంలో పుట్టి ఇంకా మనిషి స్వభావం కదా వచ్చేసింది. అక్కడ కొంచెం దేవుడంట కొంచెం బాధపడ్డాడంట. నేను పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, వాళ్ళు నన్ను స్తుతిస్తూ ఉంటారు. నేను భూమి మీద కూడా నాకు పిల్లలు కావాలని, ఆ పిల్లలు నాకు కుమారులుగా ఉండాలని, నన్ను స్తుతించాలని, నన్ను ఘనపరచాలని, నా కృతజ్ఞతలుగా ఉండాలని చేసుకున్నాను కదా. కనీసం ఒక్కరోజు కూడా థ్యాంక్స్ ప్రభువా, మరి నన్ను ఇలా చేసావు, ఇంత హ్యాపీగా ఉంచావు నన్ను అనేది ఒక్క మాట కూడా చెప్పలేదంట. అక్కడ మాత్రం దేవుడు కొంచెం బాధపడ్డాడు. అందుకే నరులను చేసినందుకు దేవుడు నొచ్చుకున్నాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడు అని నేను ఆదికాండంలో. అట్లా సరే దేవుడు కదా, మరి ఆయన ప్రేమ గల దేవుడు కదా, ఆయనే చేతితో చేసుకునే చాలా ప్రేమ ఉంటుందిగా. ఇంకా మరి థ్యాంక్స్ చెప్పకపోయినా కూడా ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు. ఆయన బాధపడ్డాడంట, కానీ ఏమీ అనడు, ఏమీ అనకుండా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. తర్వాత ఒక ఆలోచన వచ్చింది దేవుడికి, పాపం ఒక్కడే ఉంటున్నాడులే, ఏం అర్థం కావట్లేదేమో, మరి ఒకవేళ తనకి ఎవరన్నా తోడుగా ఉంటే అప్పుడైనా అర్థమవుతుందేమో, తనకి తోడుగా ఒక మనిషిని చేద్దాం, సాటి అయిన సహాయం, అప్పుడు ఇద్దరుంటే హ్యాపీగా ఉంటారు. నేను రాగానే వందనాలయ్యా ప్రభువా, నీకు థ్యాంక్స్ అయ్యా అని చెప్తారేమో అని దేవుడు ఆశపడ్డాడంట. ఆశపడి ఒకరోజు వచ్చి ఆదాం బాగా గాఢ నిద్ర కలుగు చేశాడంట. బాగా నిద్ర అంటే ఇప్పుడు మనం ఇప్పటి రోజుల్లో మనం ఆలోచిస్తే, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా అంటే ఆపరేషన్ జరగాలనుకో మత్తు మందు ఇస్తారు కదా. మత్తు మందు ఇస్తే మనకేం తెలుస్తుంది? మనకేం తెలియదు. అట్లా మత్తు ఇచ్చి ఏదో ఆపరేషన్ చేస్తారు. అలాగే బాగా గాఢ నిద్ర కలుగు చేసేదంట దేవుడు. ఇక ఆదాంకి ఏం తెలియదు, కలుగు చేసి తన ప్రక్కటెముకల నుంచి ఆయన చేయి పెట్టి, ఆయన చేతితో, ఇప్పుడు కత్తులు కటార్లు అవసరం లేదు కదా దేవుడు కదా దేవునికి, ఆయన చేతితోటంట ఒక ఎముకను తీసి
ఆ ఎముకను చక్కగా ఆయన చేతిలో పడితే ఇంకా అసలేం చెప్పు, ఆదామునే అందగాళ్ళు, ఆదామునే చక్కగా చేశాడు దేవుడు. అవ్వను కూడా ఆ ఎముక తీసి ఆ చక్కగా ఆ శిల్పి ఎలా చెక్కుతాడు ఒక శిల్పాన్ని చక్కగా అందమైన స్త్రీగా చేసేసి ఆ ఎముక తీసిన ఆ భాగాన్ని అంట మరలా మాంసంతో పూర్తి చేశాడంట. అది కదా, ఎంత ఆశ్చర్యం కదా. అంటే ఇప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారు, మేము మత్తు మందు కనిపెట్టాము, మేము మత్తు కనిపెట్టాము, మేము ఆపరేషన్ చేస్తున్నాము అనుకుంటారు. ఇదంతా బైబిల్లో నుండి వచ్చిన జ్ఞానం. బైబిల్ చదివిన ఇప్పుడు మత్తు మందు ఇవన్నీ కనిపెట్టింది ఎవరు చెప్పు? మన క్రిస్టియన్సే కదా, చదివినోళ్ళే. బైబిల్ చదివిన వాళ్ళు. బైబిల్ చదవకుండా ఏం కనిపెట్టలేదు. అంటే ఎందుకంటే అంత సమస్తం బైబిల్లోనే జ్ఞానం అంతా ఉంది కదా, దేవుడు సమకూర్చి పెట్టాడు బైబిల్లో. అది జ్ఞానం కలిగి అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమైద్ది, కానీ మామూలు వాళ్ళకి అర్థం కదా. అసలు అదే కదా, మత్తు మందు ఇవన్నీ ఆపరేషన్లు ఇవన్నీ ఆదాము దగ్గర నుండే వచ్చినాయి. మరి ఇప్పుడు ఫస్ట్ మొదట ఏదేను తోటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంట. మొట్టమొదట ఏదేను తోటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే అక్కడే మొట్టమొదటి ఆపరేషన్ చేశాడు దేవుడు. అవును, మొట్టమొదటి ప్రథమ వైద్యుడు, పరమ వైద్యుడు దేవుడి. అవును కదా. మరి నిజంగా సిస్టర్ అసలు ఇలాంటివి వింటుంటే అసలు ఏదో ఒక ఏమంటారు దాన్ని, గూస్ బంప్స్ వచ్చేస్తా. అసలు మనం అంటాం చూడు, ఎప్పుడన్నా ఏదన్నా బాగోనప్పుడు, అయ్యా వైద్యుల కన్నా పరమ వైద్యుడు నువ్వయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదన్నా మనకు అవసరం అయినప్పుడు, ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు. అలాగే ప్రథమ వైద్యుడు అంట ఆయన. మరి ప్రథమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదేను తోట ప్రథమ వైద్యుడు యెహోవా దేవుడు. మరి ప్రథమంగా మత్తు మందు చేసింది కూడా దేవుడు. అంటే గాఢ నిద్రలో ఏమైనా చెయ్యొచ్చు అనేసి ఇప్పుడు మనుషులు తెలుసుకొని ఒక మత్తు మందుని కనిపెట్టారు. అంతే, బైబిల్ చదివే కనిపెట్టారు. అవును. అంటే ఇక్కడ గాఢ నిద్ర కావాలంటే ఏం చేయాలి, అది మొత్తం బైబిల్లోనే రాసిపెట్టి ఉంది కాబట్టి అట్లా వాళ్ళు తయారు చేశారన్నమాట. అక్కడ ఫస్ట్ ఆపరేషన్ థియేటర్ ఏదైనా తోటే ఫస్ట్ ప్రథమ వైద్యుడు ఆపరేషన్ చేసింది యెహోవా దేవుడి. మరి ఒక స్త్రీని, పురుషుని చేశాడు, స్త్రీని కూడా చేసింది. మరి ఆదాము ఎముకలో నుంచి తీసి ఆపరేషన్ చేసి ఆ స్త్రీని చేశాడు. అయితే ఆ స్త్రీ చాలా అందమైన సౌందర్యము కలిగిన స్త్రీ అంట హవ్వ. చాలా నిజంగా కొన్ని బుక్కుల్లో చదివాను నేను. అసలు దేవుడు చేత్తో చేశాడు కదా, ఎంత అందంగా చేసి ఉంటాడు. అసలు ఆలోచిస్తే నాది సౌందర్యవతి అంట. అసలు ఇక తర్వాత దేవుడు అంట చేసిన తర్వాత అవని ఎంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి, ఇప్పుడు మనం ఇప్పుడు రోజుల్లో పెళ్లి కూతురు వస్తే పెళ్లి కూతురు ఎంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి పెళ్లి కొడుకు దగ్గర కూర్చోబెడతాం కదా. అలాగా అప్పుడే దేవుడు, ఇప్పుడు చేస్తున్నారు అందరూ, అప్పుడే దేవుడు అంట ఈ హవ్వని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఆదాము దగ్గర నుంచో పెట్టాడంట. ఇక ఆదాముకు మెలుకు వచ్చింది. ఎందుకంటే ఈ స్త్రీ చేసి ఆమె చక్కని రూపం దేవుడిచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఆదాముకి ఇక మెలుకు వచ్చి ఇంకా లేచి, తనకేం అర్థం కాలేదు, ఏమి జరిగిందో తెలియదు. అప్పుడు తీసుకెళ్ళి ఆదాము దగ్గర నిలబెడితే చక్కగా చూసి, బా ఎంత అందంగా ఉందో. మరి కవిత్వం వచ్చేస్తుందంట, వచ్చేసి పాట పాడేస్తున్నాడంట ఆదాము. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. మరి అంటే ఎలా తెలిసింది, దేవుడు చెప్పుంటాడు అన్నమాట. మనకు బైబిల్లో అది రాయబడలేదు, కానీ దేవుడు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, లేకపోతే ఆదాముకి ఎలా తెలుసు నా మాంసం, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అంటారు. దేవుడు చెప్పుంటాడు. ఏమని, ఆదాము నీ గాఢ నిద్ర కలిగి చేశాను, ఇదిగో నీ ఎముకలో నుంచే ఎముక తీసి స్త్రీని చేశాను, ఎలా ఉంది, బాగుందా అని దేవుడు అడుగుంటాడు కదా. అడుగుంటాడు, అడిగి మనం అనుకోవాలి అడుగుంటాడు. లేకపోతే ఆ దేవుడు అడిగాడు కాబట్టే కదా తన పేరు చెప్తాడు కదా ఆదాము. అవును, అడగకపోతే ఎలా చెప్తాడు, ఎలా చెప్తాడు, దేవుడు చెప్పుంటాడు కాబట్టే అన్నీ బైబిల్లో రాయబడలేదు. ఇప్పుడు ఏదైనా మనం చెప్పినప్పుడు కొంతమంది అంటారు, ఏంటి అది బైబిల్లో లేదుగా అంటారు. జ్ఞానం ఉంటే అర్థం అవుతుంది కదా. అది
కొంతమంది ఇప్పుడు బైబిల్ని ఒకే విధంగా చదవకూడదు, అవును, అర్థం చేసుకుంటూ సిచ్యువేషన్ అర్థం అసలు చేసుకుంటూ చదవాలి. ఆత్మీయంగా అసలు ఆత్మీయంగా చదివితే అన్నీ అర్థం అవుతాయి. అన్నీ అర్థం అవుతుంది. అది అర్థం కావాలంటే మనం చాలా నిదానంగా మనం ఆలోచించి అధ్యయనం చేయాలంట. అవును, ఏదో రెండు మాటలు పట్టుకొని అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది, అది అట్లా లేదు ఇది ఇట్లా లేదని చెప్పకూడదు. అట్లా కాదు. ఇప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడు అధ్యయనం చేసుకో, ఒక మాట ఏంటి మళ్ళీ చదివి మళ్ళీ చదివి మళ్ళీ చదివి అప్పుడు అర్థమైద్దంట. నేను కూడా ట్రై చేశాను సిస్టర్. అసలు ఎన్నిసార్లు చదువుతున్నా ఒక అధ్యాయాన్ని 10 సార్లు చదువు 10 రకాలుగా అర్థం అవుద్ది. ఎన్నిసార్లు చదువుతున్నా కూడా ఏందో మీనింగ్ మారిపోతూనే ఉంటుంది. అవును, ఇది ఇందాక నేను చదివానా అనిపిస్తుంది. అదే ఇప్పుడు చదువుతా ఉంటే అంతే. ఇప్పుడు ఎన్నిసార్లు చదివినా ఇప్పుడు మళ్ళా చదువుతా ఉంటే నాకు కొత్తగానే ఉంది. అవును, కొత్తగానే ఏంటి ఉంటుంది. ఇది వరకు నేను చదివేనే, అవును ఇది నాకు కనపడలేదే, అవును అట్లా అనిపిస్తుంది. అట్లా దేవుడు అన్ని బైబిల్లో రాయబడలేదు. తీసుకెళ్ళి నుంచోబెట్టగానే అబ్బా ఇక ఎంత ఉప్పొంగిపోయాడో ఆలోచించి. అంటే నాకు ఒక ఫ్రెండ్ వచ్చింది అంతే కదా. ఇప్పటి వరకు నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఆహా నాకు ఒక ఫ్రెండ్ వచ్చింది అనేసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటాడు. ఇదేంటి నేను ఒక్కడే కదా, మరి ఇదేంటి ఈమెవరు అని అడుగుంటాడు. అడుగుంటాడు కదా, ఖచ్చితంగా అడుగుంటాడు. ఎవరు ప్రభా ఇప్పుడు దాకా నేను ఒక్కడనే కదా, నన్నే కదా నువ్వు చేశావు, నేను ఒక్కడనే కదా ఉన్నా, మరి ఇవేంటి ఈమెవరు అని అడుగుంటే నీ ఎముకలో నుంచే తీసి చేశా నేను, నీకు తోడుగా ఉంటుందని ఒక స్త్రీని చేశా అంటే అవునా అని అప్పుడు నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నరులలో నుండి తీయబడితీవి కనుక నారి అని అనే కవిత్వం చదివి పాట పాడేశాడంట కదా. అవును కదా, పాట పాడేసి హ్యాపీనెస్. దేవుడంట ఇంకా పరలోకం నుంచి దేవదూతల సమూహాన్ని పిలిచాడంట. పిలిచి ఇక వాళ్ళిద్దరికి ఆ ఏదేను తోట నిజంగా ఎంత వైభవంగా ఫస్ట్ అదే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడ చేసుకుంటారేంటి, కళ్యాణ మండపాలు, ప్రథమ కళ్యాణ మండపం ఏదేను తోట. ఎందుకంటే వాళ్ళిద్దరిని అక్కడ దేవుడే ఉన్నాడు, దేవదూతలు వచ్చారు ఆ పెళ్లికి, దేవుడే చేసింది. అదే కదా. ఇప్పుడు పాస్టర్లు చేస్తున్నారు కానీ ప్రథమంగా దేవుడే వివాహం చేశాడు. దేవదూతలు అందరూ అసలు కోటాను కోట్ల దేవదూతలు వచ్చేసారంట. 5 కోట్ల వచ్చేసి వాళ్ళు నిజంగా మరి సంగీతం కూడా ఉంది కదా, దేవదూతల సంగీత విద్వాంసులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఇప్పుడు మేళాలు అప్పుడు వాళ్ళు పిల్లన గ్రోవులు ఊతుంటే మరి ఆ సంగీతం పాడుతూ అసలు ఎంత పరవశించిపోయి ఉంటారంటావు. అసలు నిజంగా ఆదాం ఎంత అసలు భూమి మీద నిలబడి ఉన్నాడు ఆదాం. అసలు నాకు ముందు ఒక ఫ్రెండ్ వచ్చింది, అది నాకు తోడు. అసలు చూడగానే ఈయన అసలు పరవశించి అసలు ఆ భూమి మీద నిలబడి ఉంటాడు. అవును, నేను ఒక్కడనే కదా ఉంది. అలాంటిది దేవుడు పక్క నుండి వాళ్ళిద్దరిని వివాహం చేసి మళ్ళీ పరలోకం నుంచి దేవదూతలను పిలిచి అందరూ కలిసి అబ్బా ఆ వివాహం జరిగేటప్పుడంట ఇప్పుడు అంటే మనం అదే ఆ కళ్యాణ మండపాల్లో ఏసీలు అవన్నీ ఉంటాయి కానీ ఆయన సృష్టించిన చెట్లు అసలు ఇంకా అక్కడ ఏసీలతో ఏం పని, దేవుడే ఉంటే అన్ని కావాల్సినవి అక్కడే ఉంటాయి కదా. అదే కదా. ఇప్పుడు ఆదాము లైటింగ్ ఒక మాట మర్చిపోయాను, ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేస్తున్నాడు కదా, అప్పుడంటే ఆపరేషన్ థియేటర్లో ఇప్పుడు ఏసీలు ఉంటాయి కానీ అప్పుడు దేవుడు సృష్టించిన చెట్లన్నీ ఆ గాలి ఇంజామరల్లాగా వీచినాయి అంట. అసలు నిజంగా అది దేవుడిచ్చిన గాలి కదా, ఈ ఏసీలు ఏమి పనికొస్తాయి, అసలు ఎందుకు పనికొస్తాయి? ఆ చెట్లన్నీ ఇంజామరలు వీస్తూ ఉంటే దేవుడు ఆదాము ఆ ఎముక తీసి తన పక్కటెముక శరీరంలో నుంచి ఆపరేషన్ చేసి స్త్రీని చేశాడంట. ఇక్కడికి వచ్చేసరికి వివాహం చేస్తుంటే అబ్బా అసలు ఆ చెట్లు పూలన్నీ రాల్చినాయి అంట. ఆ సంతోషం, అసలు చెట్లన్నీ పూలు రాల్చి ఆ చెట్లన్నీ చక్కగా గాలి వీచి దేవదూతలందరూ వీణలు వాయించుకుంటూ పిల్లన గ్రోవులు ఊదుకుంటూ సంగీతంతో ఆనందము. మొట్టమొదటి వివాహం ఏదైనా తోటలో అసలు నిజంగా మనం నా చూడు ఒళ్ళంతా అవును అట్లా అవును అట్లా అయిపోయింది. అట్లా ఎంత ఆనందం అబ్బా. అందుకనే ఇప్పుడు దేవునిలో మనం ఉంటే ఆనందమే వేరు, అసలు ఆనందం వేరు. మనం ఎక్కడికి వెళ్తే మనకు ఆనందం వచ్చింది,
నిజంగా దేవుని సన్నిధిలో ఒక దినం నిజంగానే అసలు ఎక్కడికి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడ ఏదో ఎక్కడికన్నా వెళ్ళి కూర్చున్నా కూడా అంతవరకే కొంచెం ఆ టైము వరకు ఆ కొంచెం కొంచెం ఏదో సేపు అనిపిస్తుంది. 1 గంట అంతే. లేకపోతే 2 గంటలు. కానీ అది ఉండదుగా. నిత్యము నిజంగా మనము బైబిల్ చదువుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి ఎక్కడన్నా మీటింగ్ జరిగింది లేకపోతే మనం చర్చికి వెళ్ళిన ఎంత ఆనందంగా ఉంటుందో అది అసలు అది వర్ణించలేదు. అసలు అది వర్ణించలేము. అదే దేవుని సన్నిధిలో రేపు దేవుని రాకడలో కూడా మనం మధ్యాకాశానికి దేవుడు వచ్చినప్పుడు మనం మహిమ శరీరాలు ధరించుకుని ఆయన దగ్గరికి అసలు ఆ ఆనందమే వేరంట, ఆ సంతోషమే వేరు. దైవజనులు చెప్తూ ఉంటారు, అనుభవం కలిగిన దైవజనులు. ఇప్పుడు దేవునిలో లీనమైపోయిన దైవజనులు ఎంతమంది ఉండాలి అవును, పూర్వకాలం నుంచి. అసలు దేవునితో వాళ్ళు మాట్లాడే రాసిన పుస్తకాలు చదువుతుంటే నిజంగా వాళ్ళు చాలా అయ్యా. వాళ్ళు ఎన్ని దివారాత్రులు దేవునితో మాట్లాడుతూ ఉండుంటారు కదా. అవును, అదే బైబిల్ చదవడం అంటే దేవుడితో మాట్లాడడమే కదా. అవును కాబట్టి మరి ఆ వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడితోనే కదా మాట్లాడుతున్నాం. అవును. ఇక అక్కడ నిజంగా ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అంటారు, నీతో దేవుడు మాట్లాడా, నీతో మాట్లాడా, నువ్వు ఎప్పుడన్నా దేవుని చూసాను. బైబిలే దేవుడు, బైబిల్ వాక్యమే వాక్యమే దేవుడు. దేవుడు కదా. మనం వాక్యం చదువుతూ ఉంటేనంట దేవునితో మాట్లాడు, అంతే. మనం ప్రార్థిస్తూ ఉంటే దేవునికి మన విన్నపాలన్నీ చేరతాయి, మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నిజంగా మరి అన్నీ సృష్టించాడు కదా, అవన్నీ పులులేంటి, సింహాలేంటి, ఏనుగులేంటి, పక్షులేంటి, మరి జంతువులు సమస్తం అనేగా ఏదైనా తోటలో. అవును, అవన్నీ వచ్చి అసలు లైన్గా నిలబడి మరి వీళ్ళ వివాహం చేస్తుంటే ఆ దేవదూతలేంటి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు, ఎంత ఆనందం. దేవుడు ఉన్నాడు అక్కడ భూమి మీద. అవును. అలా దేవుడు ఆదాముకి హవ్వకి వివాహం చేసి మరి వాళ్ళని ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు అని ఉంది. అంటే భార్య అంటే అంత ప్రేమ అన్నమాట పురుషుడికి. తల్లులు మనం పుట్టించి మనం తల్లులుగా ఉన్నాం, మన మీద ప్రేమ లేకుండా ఉండదు. మన బిడ్డలకి మన మీద ప్రేమే, అమ్మన్నా నానన్నా. కానీ అది దేవుడే చెప్పాడు కదా, సృష్టి రహస్యం అది, అంతే. అవును, అది దేవుని మాట. అది దేవుడు చెప్పాడు కాబట్టి ఇక మనుషులు ఎవరు ఏంటి ఇలా అంటే చాలా మంది అనుకుంటారు పిల్లవగానే మా అబ్బాయి మారిపోయాడు. దేవుడే చెప్పిన సంగతి వాళ్ళకి తెలియట్లా. దేవుడు చెప్పింది ఏంటి, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుందంటే తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా ఇప్పటి వరకు తల్లిదండ్రులను ప్రేమించావు. చిన్న పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులను ప్రేమించావు, నిన్ను తల్లిదండ్రులు ప్రాణానికి ప్రాణం కంటే పెంచుకున్నాం. మరి అంతే కదా, మన బిడ్డల్ని ఎంత ప్రాణంగా పెంచుకుంటాం. వాడు చిన్న దెబ్బ తగిలిందంటే వాడికి అసలు గిలగిలాడతాం కదా మనం పిల్లలప్పుడు. తర్వాత పెద్దోళ్ళు అయినా కూడా అంతే, మన బిడ్డకి ఏదన్నా బాగోలేదంటే పెద్దోళ్ళు అయినా కూడా తల్లికి అంత బాధ అన్నమాట. అలాంటిది దేవుడు అలా చెప్పాడంటే ఇక పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు ఎంత అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇక కొంచెం తల్లిదండ్రులు ఉంటుంది ప్రేమ ఉంటుంది, పూర్తిగా విడిచిపెట్టమని కాదు, భార్యని ఎక్కువగా భార్యని. మరి తనకు కూడా ఒక ఇంటిలో నుంచి వచ్చిన బిడ్డ, మరి తనకు కూడా ప్రేమ చూపించాలి కదా. మరి తనకు కూడా ప్రేమ లేకపోతే మరి తల్లిదండ్రులని విడిచిపెట్టి వచ్చింది, మరి అన్నదమ్ముల్ని విడిచిపెట్టి వచ్చింది, బంధువులను విడిచిపెట్టి వచ్చింది, ఒక ఊరు నుంచి మళ్ళీ ఒక ఊరికి వస్తుంది. అలాంటప్పుడు మరి భర్త చూసుకోవాలిగా ప్రేమ. అది చెప్పాడు దేవుడు. అంతేగాని పూర్తిగా తల్లిదండ్రులను విడిచిపెట్టని చెప్పలేదు. ఎక్కువ తన భార్యని హత్తుకుంటాడు అని దేవుడు. ఎందుకంటే భార్య అక్కడ ఆదాము పక్కటెముక తీసి హవ్వకు పెట్టాడు, మరి అదే కదా రిలేషన్. అందుకని మరి ఆ భార్యకి తన ఎముకే కదా తీసుకుంది, తన శరీరమే కాబట్టి తన శరీరంలో ఒక భాగము. ఇది తెలియక చాలా మంది భార్యల్ని వేధించేవాళ్ళం. అంటే నా శరీరంలో నుండే కదా, నా ఎముకే కదా అని అనుకోరు. ఇప్పుడు ఆర్ఆర్ మూర్తి గారు చెప్తూ ఉంటాడు, భార్యల్ని నీ భార్య అంటే ఎవరనుకుంటున్నావు, నీ శరీరమే, నీ ఎముకే, నీ శరీరంలోని భాగమే. నీ భార్యని కొట్టకూడదు, నీ భార్యని దూషించకూడదు, ప్రేమగా చూసుకో. నీ శరీరాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు,
ఇప్పుడు మన మన శరీరాన్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం. అవును. నీ భార్య కూడా నీ శరీరమే, అది నువ్వు గ్రహించుకో. గ్రహించుకుని నీ భార్యని కూడా ప్రేమగా చూసుకో. కొట్టద్దు, కొట్టబాకు, తిట్టద్దు. కానీ ఎవరుంటున్నారు? అదే దేవుని భయం ఉన్నవాళ్ళు చాలామంది అలాగే ఉంటున్నారు. ఇక దేవుని గుర్తెరిగిన బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు గ్రహించుకుంటారు. ఎంతో వాక్యాలు చదువుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళు గ్రహించుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు. చాలా వరకు ఈ వాక్యాలు పాటిస్తారు. అవును. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, అంటే బాగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు తన భార్యని చాలా ప్రేమిస్తారు. అసలు ఎంత ప్రేమిస్తారంటే నిజంగా ఒక క్రిస్టియన్, అంటే ఒక క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఇంత బాగుంటారా అనిపిస్తుంది. అంటే ప్రేమగా చూసుకునే వాళ్ళు లేరని మనం అనము. ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అందరూ ఉన్నారు. ఇప్పుడు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అందరూ ఉంటారు. మంచిగా ప్రేమించేవాళ్ళు భార్యాభర్తలు. కానీ కొంతమంది ఇంకా బాగా ప్రేమిస్తారు. అంటే ఇది తెలుసుకున్న వాళ్ళు, నా ఎముకే కదా, నా మాంసమే కదా, నా ప్రక్కటెములు నాలో నుండి కదా వచ్చింది అనేసి తెలుసుకున్న వాళ్ళు మాత్రం చాలా చాలా బాగా చూసుకుంటారు. ఓకే, అది అలా దేవుడు మనిషిని చూసావా? నిజంగా అబ్బా ఎంత ఆనందం అమ్మా, ఎంత దేవుళ్ళో ఉంటే ఆనందమే వేరు. దేవుడు ఉంటే మనకు ఆనందం. మన ఇంట్లో దేవుడు ఉంటే, మనతో దేవుడు ఉంటే నిజంగా ఒకవేళ కష్టాలు వస్తే రావచ్చు, దానికి మనం బాధపడకూడదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనతో కూడా ఉండడు. కష్టాల్లో కూడా దేవుని గుర్తెరిగిన మన బిడ్డలంట చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అది దేవుని కార్యాలు, దేవుని చిత్తం అంటే మరి అది ఆయన చిత్తానికి మరి మనము మరి లోబడ్డాడు ఆదాము. కానీ ఒక్కడే ఉన్నప్పుడు లోబడ్డాడు. తర్వాత ఏం జరిగిందో ఇంకా అది. కానీ దేవుళ్ళు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, అది మాత్రం ఓకే. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మరి వాళ్ళిద్దరు ఇంకా ఏదైనా వనంలోనే ఉన్నారా? అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అట్లా కొన్ని సంవత్సరాలు హ్యాపీగా మరి దేవుడిక వీళ్ళకి వివాహం చేశాడు. పరలోకానికి దేవదూతలు వెళ్ళిపోయారు, దేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ మధ్యలో లూసిఫర్ కొంతమంది సమూహాన్ని తీసుకుని వాయుమండలం, అదే లూసిఫర్ ఉంది కదా, దేవుడిలాగా నేను కూడా ఉన్నాను కదా, చాలా హ్యాపీగా, అంటే దేవుడు అంతా నాకు కూడా వెళ్తురు, అంటే మహిమ నాకు కూడా ఉంది కదా అనుకుంది అని, నేను కూడా సింహాసనం బాగా హెచ్చించుకుంటాను అనుకున్నది కదా. అప్పుడు దేవుడు లూసిఫర్ ఏమన్నాడు? లూసిఫరు ఈ ఆదాము హవ్వల వివాహానికి రాలేదు. దేవదూతలు అందరూ వచ్చారు, కానీ ఈ లూసిఫరు తనతో కూడా కొంతమంది దేవదూతల్ని వెంటేసుకున్నది కదా. తనకు ఒక గ్యాంగ్ తయారు చేసుకుంది, ఒక మాటలో చెప్పాలంటే. అవును. ఇక ఆ దూతలో ఈ లూసిఫర్ కలిసి ఏం చేశాడు దేవుడు? నువ్వు పాతాళమునికి ఎలా త్రోయబడితివే అని ఉంది యెషయా గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు తోసేసేసరికి భూమి మీదకి అది వాయుమండలంలో ఆగిపోయిందా? ఆగిపోయింది. వాయుమండలంలో ఇక దాని స్థావరం ఏర్పాటు చేసుకుందంట ఆ వాయుమండలం. ఇప్పుడు ఆకాశము, మహాకాశము, మధ్యాకాశం, వాయుమండలం కూడా ఉంది. ఆ వాయుమండలంలో ఈ లూసిఫర్ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కొంతమంది దేవదూతలను తనతో కూడా, ఇక వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోయారు. అదేలే, ఇక ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే అదే కదా, అంతే కదా. ఇప్పుడు లూసిఫర్ని నమ్ముకొని వీళ్ళు సైడ్ అయిపోయారు, దేవుడి దగ్గర ఉండకుండా. ఇప్పుడు లూసిఫర్ లాగే వాళ్ళు కూడా పడద్రోయబడ్డారు. ఈ పడద్రోయబడిన దేవదూతలంతా లూసిఫర్తో పాటు వాయుమండలంలో ఉన్నారు. ఆ వాయుమండలం ఉన్న తర్వాత ఈ ఆదాము హవ్వలు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అసలు ఎంత ఆనందంగా, ప్రతిరోజు చల్లపూట అంటే సాయంత్రమేగా, చల్లపూట దేవుడు పరలోకం నుంచి నేను కుమారుని చేసుకున్నాను కదా, దానికి తోడు కుమార్తెను కూడా చేశాను, వాళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు చూసేద్దాం. ఇప్పుడు మనం కూడా మన పిల్లకి
అమ్మాయికి పెళ్లి చేసో లేకపోతే కొడుకులకు పెళ్లి చేస్తే వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకో, మనం పిల్లలు పిల్లోడి చూడడానికి దగ్గరికి వెళ్తా వెళ్ళాలి, ఉంటాం కదా. లేకపోతే అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అవును. కదా, ఉమ్. వెళ్ళి వస్తూ ఉంటాం ఆ ప్రేమ వేరు కదా. అలాగే మరి అది చూశానమాట. అన్ని దేవుడు ముందే ఏర్పాటు చేశాడు. అవును. దేవుడు అంట రోజు చల్లపూట నా బిడ్డలు ఏం చేస్తున్నారు, నేను చేసుకున్న బిడ్డలు నా స్వహస్తాలతో చేసుకున్నాను, నా బిడ్డలు ఏం చేస్తున్నారో నేను చూడాలి అని ప్రతిరోజు దేవుడు పరలోకం నుంచి పనిగట్టుకుని మరి ఏదైనా తోటకి వస్తూ ఉంటాడంట. అంటే వీళ్ళు ఏం చేసేది అన్నీ దేవుడు తెలుసు, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం, వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కదా, వాళ్ళిద్దరే కదా ఉంది, వాళ్ళతో కొంచెం దేవుడు మాట్లాడడం. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు. అవును. ఇప్పుడు ఇద్దరుగా ఉన్నప్పుడు కూడా దేవుడు వచ్చి వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు హవ్వను జతగా ఇచ్చినప్పుడు కూడా దేవుడు వస్తున్నాడు. అట్లా వస్తూ పోతూ మరి వీళ్ళు హ్యాపీగా ఉంటాం, దేవుడితో మాట్లాడుకుంటాం. అప్పుడే చెప్పాడంట ఆదాముతోటి, ఆదాము ఈ తోటలో చాలా పండ్లు ఉండేవి కదా, ఎన్నో పండ్లు ఉండేవి, ఎన్నో చెట్లు ఉండేవి, అన్నీ తిను, ఏం పర్లేదు, కానీ ఒక చెట్టు ఉంది మధ్యలో, ఆ చెట్టు పండు మాత్రం తినొద్దు అని ఆదాముకే చెప్పాడంట. ముందు అంటే హవ్వని చేయకముందే, ఓకే, చేయకముందే ఆదాముకే చెప్పాడు దేవుడు. ఒక్కవేళ తిన్నావనుకో నువ్వు చస్తావు, తింటే చచ్చిపోతావు, తినొద్దు, మిగతా పండ్లన్నీ ఎన్నో ఉన్నాయి కదా తోటలో, అన్నీ తిను, ఇది మాత్రం తినొద్దు అని దేవుడు చెప్తే, సరే ప్రభువా అలాగే, సరే తండ్రి నేను అలాగే తిన్ను అని. నేను ఆదామైతే తినలా, ఎన్ని వేల సంవత్సరాలు ఆదాం ఒక్కడే ఉన్నాడు, అప్పటి వరకు కూడా అన్ని సంవత్సరాలు దేవుడు వస్తూ పోతూ ఉన్నాడు, ఆదాం మాత్రం దేవుని మాటకి లోబడి ఉన్నాడు. ఎప్పుడైతే హవ్వ వచ్చిందో, ఇక స్త్రీ కదా మరి ఏమో, అందుకే స్త్రీ త్వరగా లోబడి అంటే బలహీనమైన ఘటం కదా, స్త్రీ బలహీనమైన ఘటం అని బైబిల్లో ఉంది. అవును. ఇక మరి ఇప్పుడు ఏ పని చేసినా తోటకి నీళ్లు పెడుతూ ఉండాలి, చెట్లన్నిటికీ. 4 నదులు ప్రవహిస్తున్నాయి ఏదైనా తోటలో నుంచి. ఒక నది చేస్తే 4 చీలికలు అయిపోయి, 4 శాఖలు అయిపోయి 4 నదులు ప్రవహిస్తున్నాయి. మరి ఆ 4 నదుల్లో నుంచి ఈ తోట అంతటికి వీళ్ళు నీళ్లు పెట్టుతూ ఈ తోట తడుపుతూ ఉండాలి. ఆదాము హవ్వలు ఎటుపోయినా ఎదురైపోతారుగా, ఇప్పుడు వాళ్ళిద్దరేగా ఉంది. అవును, వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరే పోతారు, ఎటుపోయినా ఇద్దరు పోతారు. మరి ఆ టైంలో ఆదాము ఎక్కడికి వెళ్ళాడు మనకు తెలియదు, బైబిల్లోనైతే వ్రాయబడలేదు. మరి హవ్వ ఒక్కతే ఎందుకు చెట్టు దగ్గరికి వెళ్ళిందో ఆ పండ్లు కోసుకోవటానికి, అంటే చెరొకదారిని వెళ్ళారా, ఇతనేమో తోట తడపటానికి వెళ్తే ఇవేమో షికారు చేద్దాంలే, ఈ చెట్టు ఎట్లా ఉంది, ఈ చెట్టుకి ఈ పండ్లు ఎలా ఉన్నాయి, ఏవో మొత్తాన్ని పండ్లు కోసుకొని తింటుందేమో, ఈ పండ్లు తింటా ఉందా, ఆదాం చేస్తూ ఉంటాడులే, నేనేదో హ్యాపీగా అటు తిరుగుదాం, హ్యాపీగా తోటలో అని వచ్చిందాం, పక్కకు వచ్చిందాం ఆదాము దగ్గర నుండి కదా. కొంచెం ఆదాము దగ్గర ఉంటే ఈ సాతాను మోసగించదు హవ్వని, కానీ ఆదాముని విడిచిపెట్టేసింది. ఆదాము అటేటో చెట్లకు నీళ్ళు పెడుతున్నాడు, అక్కడి నుంచి అయినా ఇవి నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి పోదాం, ఆ చెట్టు పండు కోసుకుంటా, ఈ చెట్టు పండు కోసుకుంటా, ఆ చెట్టు పండు కోసుకుంటా, అట్లా వచ్చేసింది బయటికి దాని దగ్గర నుంచి. సాతాను వాడు తోట బయటే ఉంటాడంట వాడు ఎప్పుడు, ఎందుకంటే ఆదాము హవ్వలు ఎప్పుడు కలిసే ఉంటారంట, కలిసే పని చేస్తారంట, ఎక్కడున్నా వాళ్ళు కూర్చున్నా నుంచున్నా కలిసే ఉంటారంట, ఏ చెట్టుకు నీళ్ళు పెట్టినా ఇద్దరు కలిసే పెడతారంట. వీడికి అవకాశం దొరకటం లేదు, ఎందుకంటే ఆదాము కూడా వెంట ఉంటున్నాడు హవ్వతోటి, అది ప్రతిరోజు చూసి వెళ్తూనే ఉంటాడంట ఈ సాతాను. అలాంటిది పొంచి ఉంటున్నాడు ఎప్పుడు చూసినా, ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళని దొరక్కపోతారా దేవుడి నుండి నేను వేరు చేయకపోతాను ప్లాన్ వేస్తాడు. ప్లాన్ కదా అది, అంటే మనిషిని చేసుకున్నాడు తన రూపంలో, వీళ్ళతో చాలా హ్యాపీగా ఉంటున్నాడు, వీళ్ళని ఎట్లయినా కూడా దేవుడి దగ్గర నుంచి డైవర్ట్ చేసేయాలి ప్లాను. దేవుడు మనిషిని చేస్తానంటేనే ఓర్వలేకపోయాడు, అలాంటిది మనిషిని చేసి తోటలో పెట్టి వాళ్ళకి హ్యాపీగా స్వేచ్ఛ ఇచ్చి, అవును దేవుడు
మీరు సంతోషంగా హ్యాపీగా ఉండండి అని వాళ్ళు అంత హ్యాపీగా ఉంటుంటే వీడు చూస్తా ఊరుకుంటాడా? సంతోషపడలేడు కదా. ఊరుకోగలడా? దేవుని దగ్గరే వీడు సహించుకోలేకపోయాడు. అవును. అలాంటిది మరి వీళ్ళిద్దరు ఇంత హ్యాపీగా ఉంటే చూస్తా ఊరుకుంటాడా? ప్రతిరోజు పొంచేస్తున్నాడంట. తోట బయట ఉండి ప్రతిరోజు పొంచి చూస్తూనే ఉన్నాడు. దొరకలా. మొత్తానికి ఏదో ఒక రోజు వచ్చిద్దిలే, ఏదో ఒక రోజు దొరుకుద్దిలే, ఏదో ఒక రోజు వీళ్ళిద్దరు వేరుగా ఉండకపోతారా అని వీడు రోజు వచ్చి చూస్తూ ఉన్నాడు. రానే వచ్చింది ఆ రోజు, దొరికింది అవ్వ ఒంటరిగా. ఇక ఆ చెట్టు పండు కోసుకుంటా, ఈ చెట్టు పండు కోసుకుంటా, అడుగులు వేసుకుంటా ఆదాము దగ్గర నుంచి దూరం వచ్చేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు దగ్గరికి రానే వచ్చాడు. అమ్మయ్యా దొరికిపోయింది రేపో అని వచ్చేసాడు. ఆ చెట్టు దగ్గరికి ఎక్కేసి అప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు చేశాడు కదా దేవుడు, కానీ సర్పం అంట యుక్తి కలదంట. చాలా తెలివి. సర్పం యుక్తి కలదు. చూడు మరి అది కలదై ఉండి అది అంటుందంట ఆ హవ్వతోటి. వచ్చేసింది. ఇప్పుడు హవ్వ ఏమనుకోవాలి? ఏంటి రోజు నా భర్త నేనే కదా, ఆదాము నేనే కదా ఈ తోటలో ఉండేది, వేరొక మనిషి వచ్చాడేంటి, ఎవరు, నువ్వెవరివి, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఇది మాది, ఈ తోట దేవుడు మాకిచ్చాడు, ఇది మా తోటలోకి నువ్వెందుకు వచ్చావు, అసలు నీకేం పని, అసలు ఎవరు, నువ్వెవరు అని ప్రశ్నించాలి కదా నిజంగా. కానీ ఆడవాళ్ళం అలా ప్రశ్నించడం మనకి అర్థం కాదు. వేరొక గ్రహించలేరు తొందరగా. ఆడవాళ్ళు త్వరగా గ్రహించలేరు. ఎవరన్నా వచ్చి ఏమన్నా మాట్లాడగానే, ఇప్పుడు కాలంలోనైనా మనం ఎవరన్నా వచ్చి ఏమన్నా అవునా నిజమా తెలియకల్లా వాళ్ళలా కనిపిస్తారు, కానీ ఆడవాళ్ళకి తెలివి ఉండదు. ఎవరో ఒకళ్ళు మాత్రం ఎందుకు అలా చెప్తా అని అంటారు, కానీ అందరూ అనలేరు. అవును, అసలు అవునా నిజమా అని వాళ్ళ మాటల్లో పడిపోతారు కదా. అవును. అతను ఎవరో మనకు తెలియకపోయినా వాడు చెప్పే మాటలను బట్టి అంటే గ్రహించుకోవాలి. కానీ ఆ గ్రహించటం ఆడ పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టి ఆ చెప్పే మాటలు అవునా నిజం బాగున్నాయి, నువ్వు బాగా చెప్తున్నావు అంటే ఏదో చెప్పవచ్చు అని అటువైపు వెళ్ళిపోతుంది అన్నమాట స్త్రీ మనసు. అలాగే ఈ స్త్రీ మరి ఏం లేదులే, కొంచెం పొగిడితే అది ఈ స్త్రీ కూడా మరి కొంచెం పొగడగానే వాళ్ళు చెప్పి నమ్మేస్తారు. క్వశ్చన్ చేయలేదంట, ఎవరు నువ్వు అసలు ఏంటి ఎందుకు వచ్చావని అడగలేదు. అసలు ఇప్పుడు నువ్వు రావటానికి వీల్లేదు, నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అర్జెంటుగా బయటికి అని అనాలి. అంటే వాడు మరి అది ఎలా ఉండేది అది మనకి కదా. అలా చేయకుండా వాడు వెంటనే ఇది నిజమా అన్నాడు. ఏది నిజము, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనలేదు అవ్వ. అనకుండా అవును చూడు అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలాల్లో అంటే ఈ తోటలో చెట్లు ఉన్నాయి కదా, ఆ తోట చెట్లు ఫలాలు మీరన్నీ తినవచ్చు అని దేవుడు చెప్పాడా? చెప్పాడు. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు పండు తినకూడదని చెప్పాడా అని అడిగితే ఇప్పుడో చెప్పాడు. ఇప్పుడు ఆదాముకు చెప్పాడు దేవుడు, ఆదాము హవ్వకు చెప్పడా? చెప్పే ఉంటాడుగా. హవ్వా దేవుడు చెప్పాడు మనం అన్నీ తినొచ్చు, ఈ చెట్టు ఫలం మాత్రం మనం తినకూడదు. వాళ్ళు తినలేదు ఇప్పుడు వరకు. అవును, ఆదాము చెప్పాడు హవ్వకి, వాళ్ళిద్దరూ ఈ చెట్టు ఫలం ఆ పండు తినలా, మిగతా పండ్లన్నీ తింటున్నారు, చక్కగా ఉంటున్నారు. ఇక ఈ చెట్టు పండు తినకూడదని దేవుడు చెప్పాడా మీకు అంటే అవును దేవుడు చెప్పాడు. ఇప్పుడు నువ్వేంటి నువ్వు వచ్చేందో చెప్తున్నావు, వెళ్ళిపో, మా దేవుడు మాకు చెప్పాడు, మేము తినం అది అని అనాలి అవ్వ. కానీ అనలా. అవును తినొద్దని దేవుడు. అవునా అయితే మీరు దేవతల్లాగా అయిపోతారని ఎందుకు చెప్పాడో తెలుసా దేవుడు మీకు? మీరు అసలు మీకు జ్ఞానం వచ్చుద్ది, మీకు తెలివి వచ్చుద్ది, మీరు కూడా దేవతల్లాగా అయిపోతారని దేవుడు దేవుడిలాగా మీరు అయిపోకూడదు, మీరు కూడా దేవుడిలాగా దేవతల్లాగా అయిపోతారు, అందుకని మిమ్మల్ని ఎక్కడ మీరు అలా దేవతల్లాగా అయిపోతారోనని దేవుడు అందుకని మిమ్మల్ని తినొద్దు అన్నారు. నీకు తినవచ్చు, దేవుడు చెప్పిన మాట తప్పు, అందుకు చెప్పాడు దేవుడు మీరు దేవతల్లాగా అయిపోతారు. అవునా నిజమా? సరే అట్లయితే మరి దేవుడు ఏంటి మాకు ఎట్ట చెప్పాడు?
తినొద్దని. అందుకనే మేము ఇప్పుడు దాకా తినలా అసలు. మేము అసలు పాపం అమాయకంగా చెప్పుంటది. మేము ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు మాకు చెప్పాడు కదా, మా దేవుడు మాకు. అందుకని మేము అస్సలు తింటలేదు. మేము అంటే మీరు తింటే మీరు దేవతల్లాగా అయిపోతారని మీ దేవుడికి తెలుసు, దేవుడికి. అందుకనే మేము నీకు తినొద్దని చెప్పాడు. చూడు, తీసుకో, తిను, ఎంత బాగుంటుందో ఈ చెట్టు పండు అని కోసి ఇచ్చేసాడు అన్నమాట. ఇక వెంటనే తీసేసుకుంది. ఇంకా ఒడిజాపుకుని ఇంకా కాయలన్నీ కాసిన కోసేసుకుంది. ఎందుకంటే మంచి మీరు దేవతలు అయిపోతారని చెప్పాడు కదా. ఇక అవన్నీ కోసేసుకుంది, చక్కగా తినుకుంటా. మరి తిన్నాదో లేదో తెలియదు కానీ తిన్నట్లే ఉంది ఇక్కడ. అప్పుడు తినలేదేమో. తిని తర్వాత కొన్ని తీసుకొచ్చి, కొన్ని ఫలాలు, కొన్ని అంటే కొన్ని కోసుకుంది. ఓకే. కొన్ని కోసుకుని వేసుకుంది, కొన్ని కోసుకుని చేత పట్టుకుందో ఎలా వేసుకుంది. అవి కోసుకుని తెచ్చి తన భర్తకి ఇచ్చిందండి, ఆదాం దగ్గర. ఆదాం ఆయన ఏమనాలి, ఏంటవ్వా, ఏంటి నువ్వు చేసిన పని, ఇదేంటి ఈ పండు తెచ్చావని మనం ఎప్పుడు తినలేదే ఇంతవరకు, అసలు ఎప్పుడన్నా తిన్నావా, ఈ పండు అసలు తినకూడదని దేవుడు చెప్పాడు కదా, నువ్వేం పని చేసావా అవ్వా, తినకూడదు కదమ్మా మనం, ఎందుకు తెచ్చావు అని అంటే, నేను తిన్నాను, నేను, నువ్వు కూడా తిను, నేను తిన్నావు, నువ్వు తింటే తిన్నావు, దేవుని మాట నేను ధిక్కరించను, దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు తినకూడదని, ఆజ్ఞాతిక్రమంగా నేను నడుచుకోను, నేను తిన్నావు అవ్వా, నువ్వు తింటే తిన్నావు, నేను మాత్రం తిన్నావు అని అనాలి ఆదాం. కానీ అనలా. ఎందుకంటే భార్య మీద ప్రేమ ఊర్లకు వచ్చింది అప్పుడే. భార్య ఇస్తుంది కదా, ఓ నా భార్య మళ్ళీ తీసుకోపోతే ఏమైనా ఫీల్ అయిద్దేమో, తను తెచ్చి ఇచ్చిన పండు తీసుకోపోతే మళ్ళీ అక్కడ దేవుడిని పక్కన పెట్టేసాడు. భార్యకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె పక్కన, ఆమె పెట్టేసింది పక్కనే. ఆమె కంటే అంతగా దేవుని గురించి ఒకవేళ తెలియదేమో, ఎందుకంటే తర్వాత కదా హవా చేయబడ్డది. ఆదాము తెలుసుగా దేవుడేంటో, దేవుడే అన్నీ ఆదాము తెలుసు. అప్పుడు ఒక మాట అయినా అనాలి, దేవుడు మనకు తినొద్దని చెప్పాడు, తింటే మనం చచ్చిపోతామంట, వద్దు వాళ్ళు తినొద్దు, నేను తిన్ను అని అనలా. అనకుండా మరి ఇచ్చింది, తినేసి ఏమైంది, వెంటనే కన్నులు తెరవబడ్డాయి. అది అప్పటి వరకు మహిమా వస్త్రాలతో ఉన్నారు కదా, అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడి వాళ్ళేంటో అర్థమవుతుంది. అదేంటి మనమేంటి ఇలా ఉన్నాం, ఇప్పటి వరకు మనకు తెలియలేదే, ఎట్లా ఉన్నామేంటి అని ఇంకా వాళ్ళు చూసుకుంటున్నారు. అలా చూసుకునేసరికి అప్పుడు సిగ్గు అనేది వాళ్ళకి తెలిసింది. అప్పటి వరకు తెలియదు. అప్పటి వరకు సిగ్గేంటి, అసలు ఈ బట్టలు లేకుండా ఉంటావేంటి, అసలు ఇదేంటి అని వాళ్ళకి ఆలోచనే లేదు. అవును, ఎందుకంటే వాళ్ళ మహిమ శరీరాల్లో మనుషులే, కానీ దేవుడు చేసిన సృష్టి, దేవుడు చేశాడు కాబట్టి వాళ్ళకి అది తెలియలా. ఎప్పుడైతే తిన్నారో ఇక వీళ్ళకి అర్థమైపోతుంది, ఇదేంటి ఇలా ఉన్నాం, ఇదేంటి మనం దిగంబరులుగా ఉన్నామే అని పరిగెత్తుకుంటూ చెట్టు చాటులకి వెళ్ళి దాక్కున్నారంట. మరి అంజూరపు చెట్లు ఉంటాయి కదా, అవి కచ్చడాల్లాగా, అంటే ఆ పుల్లలు పెట్టే కుట్టుకుంటారు. వాళ్ళకి తెలుసు, ఇన్ని సంవత్సరాలు అడవి ఏదైనా తోటలో ఉన్న వాళ్ళు ఏదేం చేయాలో తెలీదా, తెలుసు, దేవుడికి తెలుసు అన్నమాట. దేవుడు చూశాడు, వీళ్ళు తినేసారు. అందుకనే దేవదూతలు నేను భూమిని చేస్తాను, భూమి మీద మనుషులను చేస్తానంటే, ఎందుకయ్యా నువ్వు చేసేది, మనుషుడు పాపం చేస్తాడు కదా, ఎందుకు మనిషి నువ్వు ఒకవేళ చేసినా మనిషి పాపం చేస్తాడు, భూలోకం అంతా పాపంతో నిండిపోద్దని దూతలు అన్నారంట. అయినా కూడా దేవుడు చెయ్యాలి, నేను మనిషిని చేసుకోవాలి అని దేవుడు చేసుకున్నాడు. దేవుడికి తెలుసు అంట. తెలిసే కదా మరి, తెలుసు కాబట్టి సృష్టిని అంతటిని ముందుగానే క్రియేట్ చేసి పెట్టాడు. ఒక్క ఏదేను వనంలోనే ఉంటే మరి ఈ సృష్టి అంతా ఏం కావాలి, ఈ సృష్టిని ఎవరు ఏలాలి, వీళ్ళకి ఇలానే ఉండిపోతారు. ఇక జనరేషన్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, వాళ్ళ పిల్లలు పుట్టారు కదా, ఇక వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అప్పుడు మరి ఈ సృష్టి అంతా వేస్ట్ అయిపోయింది. సముద్రం ఏమైపోవాలి, కొండలు, గుట్టలు, లోయలు, అదే కదా, అడవులు, అరణ్యాలు, నదులు, సరస్సులు, చెరువులు. అవును, అందుకని దేవుడు మంచి చెడులు తెలిసే ఆ వృక్షాలను కూడా ఇచ్చాడు. అది తిన్నప్పుడే నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని చెప్పాడు. అది తిని దినమున నీవు చచ్చెదవు అంటే ఏంటి,
మనిషి చనిపోతాం కాదు, అదే అంటే ఆత్మలో చనిపోయేవి కా. నువ్వంతే దేవుని ధిక్కరించావు కాబట్టి నువ్వు చనిపోయావు. ఇప్పటి వరకు దేవుడితో కలిసి నడుస్తున్నాడు, కలిసి ఉన్నాడు. మాట్లాడుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇక అప్పటి నుండి దేవుడికి దూరం అయిపోయాడు, దూరం అయిపోయాడు. దేవునికి వాళ్ళకి ఇక కనెక్షను కట్ అయిపోయింది. కట్ అయిపోయింది కదా. అంతే. ఇక దేవుడు వచ్చేసాడంట. దేవుడికి తెలుసు వచ్చేసాడు. దేవుడు- ఆదామా అదే చాలా మందికి తెలియక, అవును చేశాడు, ఆదాముని హవ్వను చేశాడు, మరి ఎందుకు ఆ ఫలాన్ని మంచి చెడులను ఇచ్చే ఆ చెట్టుని ఎందుకు పెట్టాడు దేవుడు అక్కడ? అతి ప్రతి తెలివి ఒక్కళ్ళు వేసి కాదు. కూసినది క్వశ్చన్ అది. కానీ ఇది ఆలోచించాలి కదా, ముందుగానే సృష్టి అంతా చేశాడు కదా. చేశాడు కదా. సముద్రంలో ఉన్న జలచరాలు ఏంది, ఆకాశం ఏంది, భూమి ఏంది, మరి భూమి మీద ప్రతి జంతువులు ఏంటి, నివసించే జంతువులు ఏంటి, పక్షులు ఏంటి, మరి చెట్లు ఏంటి, ఫ్రూట్స్ ఫలాలు ఇచ్చే చెట్లు ఏంటి, అన్నీ మరి భూమి మీద ఉన్నాయి. మరి వాటన్నిటిని ఎవరు ఎవరు తినాలి? ఎవరు? వాటన్నిటిని అవన్నీ ఏమవ్వాలి ఖాళీగా ఉంటే? ఆ. వీళ్ళిద్దరు పోయి ఏదైనా వనంలో ఉంటే ఈ సృష్టిని అంతా అనుభవించేది అట్లానే ఎవరు? ఉండిపోవాలి. అంతే కదా. అందుకే. అనుభవించడం కోసమే ఈ సృష్టిని అంతా అనుభవించాలి ప్రజలు. దానికోసమే దేవుడు అక్కడ ఆ ఫల వృక్షాలను పెట్టాడు. అందుకనే వాళ్ళకి చెప్పాడు, ఇదంతా మీకోసమే, మీరే ఏలండి, మొత్తం మీ ఇష్టమే కా. అవును. మీరు మొత్తం ఏలండి, ఈ భూమిని మొత్తాన్ని ఏలండి అని తర్వాత చెప్తాడు. అప్పుడు ఇంకా దేవుడిని పిలవగానే ఆదామా, నిజంగా దేవుడు అంత వేదన పడుంటాడు. బా, పేరు పెట్టి పిలిచే దేవుడు. పేరు పెట్టి ఆదామా. ఇప్పుడు నా పేరు తెలుసు దేవుడికి, నీ పేరు తెలుసు. అసలు మనం పుట్టక ముందే మన పేర్లు తెలుసు కదా. పేర్లు దేవునికి తెలుసు కదా. ఇప్పుడు ఆయన చేసిన మనుషులం కదా మనం. దేవుడు పేరు పెట్టి పిలిస్తే అసలు ఆదాము ఇంకా ఏమయ్యి ఇప్పుడు ఉంటాడు? పేరు తెలియబట్టి కదా కయ్యూని దగ్గరికి వచ్చి, కయ్యూనా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎందుకు తెలియదు దేవుడికి? దేవుడికి తెలుసు కదా. మరి హేబేలు పేరు దేవుడు తెలియపోతే హేబేలు ఎక్కడా అని ఎట్లా అంటాడు? అందుకని ఇంకా దేవుడు ఎంత వేదన, ఎంత బాధపడి ఉంటారు. చిన్నవి ఇప్పుడు మన బిడ్డలు మన మాట వినకపోతే మనకెంత బాధ. చిన్న మాట మన బిడ్డలు మనకి మాట వినకుండా దూరం అయిపోతుంటే, అసలు ఎంత వేదన పడతాం. మన మనస్సులో పైకి కనపడిపోయినా కూడా రాత్రులు నిద్ర పట్టదు, అంత బాధపడతాం కదా. మరి తన స్వహస్తాలతో ఆయన చేసుకున్న కుమారుడు, తన కుమార్తె మరి ఆయన మాటకి వ్యతిరేకించి నిజంగా దూరం అయిపోయారంటే దేవుడు ఎంత వేదన, ఎంతో చాలా బాధపడి ఉంటాడంట దేవుడు. అంటున్నారు దైవజనులు, చాలా బాధపడి ఉంటాడు దేవుడు, ఎంత వేదన పొందాడు. అలాంటిది ఇంకా సరే పిలిచాడు. ఏంటి అయ్యా ప్రభువా, నీ మాట వినగానే మేము దిగంబరులమని వెళ్ళిపోయి చెట్లు చాటును దాక్కున్నామయ్యా అంటాడు. అంతకుముందు అన్నావా? ఇప్పుడు అనలేదు కదా. ఎన్ని వేల సంవత్సరాలు దేవునితో మరి సహవాసంగా ఉన్నాడు ఆదాము. అంతకుముందు ఎప్పుడు ఈ మాట రాలేదుగా అతని నోటి నుండి. ఇప్పుడు అంటున్నాడు, నీ మాట వినబడగానే మేము దిగంబరులు అని తెలుసుకుని వెళ్ళి చెట్లు చాటును దాక్కున్నామయ్యా అంటే, ఎవరు చెప్పారయ్యా నీకు దిగంబరు అని? ఆదామా, నా కుమారుడా, ఎవరు చెప్పారు? అంత పాపం, దేవుడి మాట వినకుండా పాపం చేసినా కూడా నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప దేవుడు ఆయన అంటే. నేను అప్పుడు అంటున్నాడు, నేను తినవద్దని నీతో చెప్పాను కదయ్యా పండు, అది తిన్నావా? ఎందుకంటే దేవుడికి తెలుసు తింటే ఇలా అయిపోతారని. తిన్నాడు అని తెలుసు, అన్నీ తెలుసు, కానీ తన నోటి నుంచి చెప్పించాలి కదా. తిన్నావంటే ఏమనాలి? ఆదాము, అవును తండ్రి తిన్నాము అనలా. అనకుండా అప్పుడే అంటే ఏదన్నా తప్పు చేసినప్పుడంట పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తామంటారు. నేను కాదు, ఇది వీళ్ళే నన్ను ప్రేరేపి అని. అట్లానే ఇంకా నేను తినవద్దన్న పంట తిన్నావా అనగానే ఆదాం అన్నాడంట, నువ్వు ఇచ్చావు కదా ఈ స్త్రీని నాకు, నేను ఏమన్నా అడిగానా నాకు ఇమ్మని? నేను ఎన్నో వేల సంవత్సరాలు ఒక్కడనే ఉండానుగా, తోటలో తిరుగుతూ ఉండగా. మరి అదే ఆయన అర్థం. అంతే, ఈ వేల సంవత్సరాలు తోటలో తిరుగుతూ ఉండాను, మరి నేను ఆమెను ఎప్పుడైనా అడిగాను నాకు ఎవరు నన్ను తోడు అయ్యా అని? నేను అడగలేదుగా, నువ్వే ఇచ్చావు, నన్నేం చేయమంట? ఆమె తెచ్చి ఇచ్చింది, నేను తిన్నా అని చెప్పాడు. అంటే ఏ తప్పు కూడా ఎవరి మీద వేసుకోవద్దు. అదే వెంటనే భార్య మీదకి వేసేసాడు, నెట్టేసాడు. అవునా? సరే హవ్వను అడిగాడు, ఎందుకమ్మా నీకు ఆదాం చెప్పే ఉంటాడు కదా చెట్టు ఫలం తినొద్దు అని, నువ్వెందుకు తిన్నావంటే
సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకు తిన్నా. సర్పం మీద చెప్పింది హావ. సరే సర్పాన్ని అడుగుతున్నాడు, నువ్వెందుకు వీళ్ళని ఇట్లా మోసం చేసావు? ఇట్లా మోసం చేసి నువ్వు ఈ పని చేసావు కాబట్టి. అంటే అంతకుముందు ఒకవేళ పాములు కాళ్ళతో నడుస్తాము అంతే ఉండొచ్చు కదా. అందుకని ఇక్కడ ఏమన్నాడు దేవుడు, అదే భూజంతువులన్నింటిలో నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినమల నీవు మను తిను. అంటే కడుపుతో ప్రాకుతావంటే అంతకుముందు కాళ్ళతో నడిచిందాము, మనకు తెలియదు. అటు కాళ్ళు ఉండవు కదా. మరి కడుపుతో ప్రాకుతూ అన్నాడు అంటే కొంతమంది అంటాడు కడుపుతో ప్రాకుతూ అంటే ఇప్పుడు కూడా కడుపుతో ప్రాకుతూ ఉంది కదా, మరి ఎందుకు వాళ్ళు ప్రత్యేకంగా దేవుడు కడుపుతో ప్రాకుతూ అన్నాడు? ఇప్పుడు కూడా కడుపుతో ప్రాకుతూ ఉంటే దేవుడు ఆ మాట అండు, నువ్వు కడుపుతో ప్రాకుతూ నువ్వు బ్రతుకు దినములన్నీ మట్టి తింటావు అని అండు. అంటే అంతకుముందు కాళ్ళు ఉండేవని నడుచుకుంటూ వెళ్ళిందాము పాము. మరెందుకు అన్నాడు దేవుడు నువ్వు కడుపుతో ప్రాకుచు అని? అది అదే కదా. ఇప్పుడు అంతకుముందు కూడా కడుపుతో ప్రాకుతూనే వెళ్ళిపోయింది అనుకో పాము, మరి దేవుడు అన్నాడుగా నీవు ఇదిగో చూడు జంతువులన్నింటిలో నీవు శపించబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు. అంటే అప్పుడు కూడా కడుపుతో ప్రాకుతుంది కానీ మట్టి తినలేదు. కడుపుతో ప్రాకుచు అదే నేను చెప్తుంది, బ్రతుకు దినములన్నీ మట్టిది. అప్పుడు కడుపుతోనే ప్రాకుతూ మట్టి తినలేదు అయి ఉంటది. ఫ్రూట్స్ ఏయో తినుకుంటా బతుకుతుంది, ఏదో జంతువులు అంటే ఒక్కో దానికి ఇంకొకటి ఆహారం కదా, అలా తినుకుంటా ఏదో బతికింది. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ శపించాడు, నువ్వు ఇప్పుడు ఎలాగైతే కడుపుతో బాగుతున్నావు అలాగే బాగుతూ ఇక నుండి నువ్వు ఈ ఫ్రూట్స్ ఇట్లాంటివి కదా, నువ్వు మట్టే తిని బతుకుతావు అని చెప్పుంటాడు. మట్టి తిని నువ్వు బ్రతుకుతావు అన్నావు. ఆ తర్వాత అవ దగ్గరికి అవతో మాట్లాడుతున్నాడు, నువ్వు మరి తినవద్దన్నప్పుడు తిన్నావు కాబట్టి ఇక నీకు ఇప్పటి వరకు నీకు కష్టం లేదు, నీ కష్టం ఏంటో తెలీదు. చక్కగా హ్యాపీగా పండ్లు తిని తోటలో తిరుగుతూ అసలు ఏ కష్టం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి. నువ్వు ప్రయాసతోటి ప్రసవ వేదన పడతావు, ప్రసవ వేదనతో బిడ్డలను కంటావు, నీ భర్త నిన్ను ఏలుతాడు, నీకు వాంచగలిగిద్ది ప్రేమ. అంటే నీ భర్త నువ్వు లోబడి ఉండాలి ఇక ప్రతి విషయంలో, నీ భర్త నిన్ను ఏలుతాడు అని. అదే ఇంకా తప్పు చేసింది కదా, చేసింది చేయకుండా ఉంటే బాగానే ఉండేది, చేసింది కాబట్టి ఇక నీ భర్తే నీకు యజమాని ఏలుతాడు. నీ భర్తను నిన్ను ఏలుతాడు, నీ భర్త వల్ల నీకు వాంచగలిగిద్ది, నువ్వు ప్రయాసతోటి గర్భవేదన పడతాం. అంటే ఇప్పుడంటే ఆపరేషన్ చేస్తున్నారు కానీ అమ్మాయి ఎప్పుడైనా కూడా ప్రసవం అనేది ప్రయాసతోనే ఉంటది కదా, వేదనతోనే ఉండేది. ఈ వేదన పడకుండానే ఆపరేషన్ చేసి పిల్లల్ని తీసి వాళ్ళకి వేదన అంటే ఏందో తెలియదు. లేకపోతే ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటది. అవును, భయంకరమైన వేదన కదా. అందుకే దేవుడు అన్నాడు ప్రయాసతోటి నువ్వు ప్రసవ వేదన పడి బిడ్డలను కంటావు, గర్భవేదనతో మిక్కిలి హెచ్చించదు, నీ గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తా, ఇంకా ఎక్కువ డబల్ చేశాడు, మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలు కంటావు, నీ భర్త నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అప్పుడు ఆదాము దగ్గరికి వచ్చాడు దేవుడు, అందరు ముగ్గురిని శపించుకుంటా వచ్చాడు. అప్పుడు ఆదాము దగ్గరికి వచ్చామంటున్నాడు, నీ భార్య మాట విన్నావు, నేను నా మాట వినలా, నేను చెప్పాను నీకు, నా మాట వినలా, నన్ను తీసి పక్కన పెట్టి నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము తింటివి కనుక స్త్రీ నిమిత్తము నీ నిమిత్తము నేల ఇప్పటి వరకు నేల శపించలా దేవుడు, ఎందుకంటే హ్యాపీగా తోటలో చక్కగా నీళ్ళు పెట్టుకుంటా పళ్ళు తింటా, నీ నిమిత్తమే నేల శపించబడ్డది. ఆ నేల ఏం చేసిద్ది, ఇక నువ్వు కష్టపడి వ్యవసాయం చేసుకోవాలి, ఇక నేలలో నువ్వు దున్నుకోవాలి. అసలు నేల నీకు పంట ఈదు సరిగ్గా, ముళ్ళ పొదలు గచ్చ పొదలు ముళ్ళు చెట్లు గచ్చ పొదలు ఏ గడ్డి మొత్తం అన్నీ మొలుస్తాయి. నువ్వు అదంతా ఇప్పుడు అవన్నీ తీసేయాలి కదా కష్టపడి, పొలుగులతోటో పారలతోటో అవన్నీ తీసేయాలి కదా. అంత కష్టపడి నువ్వు బ్రతుకుతావు, నీ భూమి అంతా పండించుకుని నువ్వు సేద్యం చేసుకుని భూమిని సేద్యం చేసుకుని నీ చెమట నేల మీద వేసి నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు కష్టమే అని ఆదాము శపించేసి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి
ఇక మరి ఇప్పుడు దిగంబర్లుగా ఉన్నారు కదా, అంజూరపు ఆకులు కచ్చడాలుగా కట్టుకుని ఉండారు. దేవుని ఎదుటికి రాలేక చెట్లు చాటును దాక్కుని ఉండారు. అక్కడ నుండి మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు దేవుడంట ఒక గొర్రె పిల్లను వధించి మరి వాళ్ళకి చర్మపు చొక్కాయలు చర్మపు నీకు చొక్కాలు మరి ఫస్ట్లో మరి కుట్టింది దేవుడే. అంతేగా మరి, ఫస్ట్ చొక్కాలు కుట్టింది దేవుడే. ఆదాముకి హవకి అవును. వాళ్ళకి చొక్కాలు. మరి వాళ్ళ కొడుకు కూతురు కదా, అవును. కుమారులు కుమార్తె కదా, వాళ్ళ బిడ్డలకి దేవుడే చొక్కాలు కుట్టించుకున్నాడు. అవును. కుట్టించి వాళ్ళని ఏం చేశాడంటే, సరే ఇక మీరు ఈ తోటలో ఉండటానికి వీల్లేదు, బయట చూడు అసలు ఎంత ఆ ప్రేమతోటి దేవుడు ఆ తోటలో వాళ్ళని పెట్టాడు. ఇప్పుడు ఆ తోటలో ఉండటానికి కూడా వీలు లేకుండా బయటికి గెంటేసాడు, బయటికి గెంటేసేసాడు. చూడు బయటికి అసలు ఎలా పంపించాడు చూడు. నేలను నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖం చెమట కార్చి ఆహారం తిందు ఏలైనగా నీవు నేల నుండి తీయబడ్డావు కదా. నువ్వు ఆ నేలను సేద్యపరిచి ఆహారం తింటావు, ఎందుకంటే ఆ నేల నుంచే నువ్వు తీయబడ్డావు. నువ్వు మన్నే కదా, మట్టిలో నుండే కదా తీసాడు దేవుడు. నువ్వు నేల నుంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు మన్నే గనక తిరిగి మరలా మట్టిలో కలిసే అంతవరకు, మన్నుకు నేలలో చేరేవారు కలిసిపోయేవారు, తిరిగి మరలా నువ్వు మన్ను అయిపోతావు, ఇక మట్టిలో కలిసిపోతావు. నువ్వు మన్నే కదా, తిరిగి మన్ను అయిపోతావు అని దేవుడు ఆదామును శపించాడు. ఆదామును శపించిన తర్వాత ఆదాము తన భార్య యొక్క హవ్వ అప్పుడు పెట్టాడంట, హవ్వ అని పేరు. అప్పుడు వరకు హవ్వ అని దేవుడు కూడా పిలవాలి. స్త్రీ స్త్రీ నారి స్త్రీ ఆ స్త్రీ స్త్రీ అని స్త్రీ అని అన్నాడు. కానీ ఆదాము ఏమి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు, నరులో నుండి తీయబడితివి గనక నారి అన్నాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ ఆ స్త్రీతో సాతాను అని ఉంది. ఇక్కడేం చేశాడు, ఆదాము తన భార్యకి హవ్వ అని పేరు. ఆదామే పెట్టుకున్నాడు తన భార్యకి హవ్వ అని. అయితే ఆమె ఏంటంటే ఆమంట జీవము గల ప్రతిదానికి తల్లి అంట, ప్రాణంతో ఉన్న ప్రతిదానికి శపించాడు. కానీ దేవుడు మళ్ళా చూడు ప్రేమ గల దేవుడు కదా. ఆమంట జీవము గల ప్రతిదానికి తల్లి అంట. అయితే దేవుడు ఏం చేశాడంటే అదే చర్మపు చొక్కాలు ఒక గొర్రె పిల్లను వధించి చర్మపు చొక్కాలు కుట్టించి వాళ్ళకి తొడిగించేశాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒకవేళ వీళ్ళు మళ్ళా వచ్చి ఏదైనా తోటలోకి ఇక్కడ మళ్ళా ఏమన్నా చేస్తారేమోనని అక్కడ నుంచి వాళ్ళని బయటికి, ఆదాము మనలో ఒకని వంటి వాడాయన కనుక కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని నిరంతరము జీవించునేమో అని దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేచెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి పంపివేశాను అన్నది బాగానే ఉంది. వెళ్ళగొట్టి చూడు, మరి పంపివేయడం వేరు, వెళ్ళగొట్టడం వేరు. ఇక ఎప్పటికీ ఇక దానిలోకి రాడు. పంపేస్తే వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు. అది వెళ్ళగొట్టడం అంటే ఇంక వెళ్ళిపోతే ఇంక లేదు, ఇక మళ్ళీ రావడానికి లేదు. పంపేశాడంట, వెళ్ళగొట్టాడంట. వెళ్ళగొట్టి మళ్ళీ ఏమన్నా వచ్చి ఆ జీవవృక్ష ఫలాలు కూడా ఒకవేళ అందుకుని చెయ్యి చాపి అందుకుని తింటాడేమోనని చెప్పి దానికి కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను ఆ తోటకి ఏదైనా తోటకి కెరూబులను పెట్టాడు. ఇటు అటు తిరిగే ఖడ్గజ్వాలను కూడా ఎప్పుడు మండుతానే ఉంటాయి. ఖడ్గజ్వాలలు అటు ఇటు ఆ ఖడ్గజ్వాలలు అంటే అగ్ని, అదే అగ్ని మండుతూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ వచ్చి మళ్ళీ ఆ తోట చేతిలో చేయి పెట్టి లాక్కుంటారేమో, ఆ ఫ్రూట్స్ ఏమైనా తింటారు. జీవవృక్ష ఫలాలు, ఆ జీవవృక్ష ఫలమే ఆ పరలోకానికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు జీవవృక్ష ప్రకటన గ్రంథంలో ఉంటుంది. జీవవృక్ష ఫలము ఆ నదికి ఆవల ఈవల జీవవృక్ష ఫలం ఉంటుంది. 12 నెలలు 12 కాపులు కాస్తదని ప్రకటన గ్రంథం. అట్లా దేవుడు వాళ్ళని బయటకు పంపించేసాడు. ఇక వాళ్ళకి ఎంత కష్టం, చాలా కష్టం. వాళ్ళకి ఎంత కష్టం. ఇప్పుడు వరకు ఏ కష్టం తెలీదు, రోగం లేదు, నొప్పి లేదు, లేకపోతే ఏమన్నా మనకు తినటానికి లేదే ఈరోజు అనే బాధ లేదు, అంటానికి లేదు. ఇప్పుడు భూమి మీదకి వచ్చారు కాబట్టి ఇక వాళ్ళకి మన బట్టలు లేవే,
మన పండగ లేకపోతే బట్టలు కావాలి, మనం ఏమన్నా పని చేసుకుని తెచ్చుకోవాలి, అసలు అలాంటిది ఏమీ లేదు, ఏ రోగం లేదు, వేల సంవత్సరాలు. అలాంటిది ఎప్పుడైతే మరి బయటికి వచ్చారో ఏదేను తోటలో నుంచి, అప్పటి నుండి దేవుడు శపించేసాడు. ఇక వాళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి. ఇక భూమి అప్పుడు ఎంత బాధపడి ఉంటారో కదా ఆదామావులు. అవునవును సిస్టర్, కదా మీరు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం సిస్టర్.